In this session, we will discuss about multimedia, frames and forms. First, we will see multimedia. What is multimedia really means? The name itself implies that multimedia is communicating in different ways. So, in HTML programming language, communication means presenting the data on web pages in different ways. సో వెబ్ పేజ్లో మనం ఇన్సర్ట్ చేయాలనుకున్నటువంటి డేటా, ప్రజెంట్ చేయాల్సినటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని డిఫరెంట్ వేస్లో మనం ప్రజెంట్ చేయడానికి మల్టీమీడియా అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. సో మల్టీమీడియాలో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో మల్టీమీడియాని యూజ్ చేసి మనం ఇమేజెస్, పిక్చర్స్ అనే వాటిని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే వెబ్ పేజెస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే మల్టీమీడియా ఆప్షన్స్ అంటే ఆడియోస్, వీడియోస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే ప్లగిన్స్ని కూడా ఇన్సర్ట్ చేసుకునేటటువంటి పాసిబిలిటీ ఉంది. సో మల్టీమీడియా ఇంక్లూడ్స్ ఇమేజెస్, వెబ్ పేజెస్, మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ లైక్ ఆడియోస్ అండ్ వీడియోస్ అండ్ ప్లగిన్స్. ఓకే, సో మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ని ఇన్సర్ట్ చేయడానికి HTML లో సపోర్ట్ చేసేటటువంటి ట్యాగ్స్ ఏమున్నాయి, సో వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది ఈ సెషన్లో మనం చూద్దాం. ఓకే, సరే. సపోర్టింగ్ ట్యాగ్స్ ఫర్ మల్టీమీడియా ఆర్ ఆబ్జెక్ట్, applet, param means parameter, audio, video, embed. ఓకే, సో నేమ్ ని బట్టి మనం ఏ ఆబ్జెక్ట్స్ ని ఇన్సర్ట్ చేస్తున్నాము అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. సో ఆబ్జెక్ట్ అనే దాంట్లో మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆల్ దీస్ ఆర్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ యాప్లెట్స్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే పారామీటర్స్ ని పాస్ చేస్తాం. ఆడియోని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, వీడియోని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఐటమ్స్ ని ఎంబెడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ మనం మల్టీమీడియా ఆబ్జెక్ట్ అని చెప్పుకుంటున్నాం. సో మల్టీమీడియా అనగానే జనరల్ గా మనకి గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఆడియో అండ్ వీడియోస్, అలాగే ఇమేజెస్. సో వీటిని మనం డిఫరెంట్ ట్యాగ్స్ ని యూజ్ చేసి డిఫరెంట్ మోడల్లో ఎలా ప్రజెంట్ చేస్తాము అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు ఈ ట్యాగ్స్ అన్నిటిని ఒక్కొక్క దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద ఫస్ట్ ట్యాగ్ ఈస్ ఆబ్జెక్ట్ ట్యాగ్. ఓకే, సో ఆబ్జెక్ట్ ట్యాగ్ ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము అంటే వెబ్ పేజెస్ ని, అలాగే ఇమేజెస్ ని, అలాగే ఆడియోస్, అలాగే వీడియోస్, ఓకే, అలాగే ప్లగిన్స్ ని కూడా మనం ఇన్సర్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చెప్పుకున్న ఆబ్జెక్ట్స్ లో ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా ఆబ్జెక్ట్ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేసుకొని మనం వెబ్ పేజ్ లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఒక వెబ్ పేజ్ లో ఇంకొక వెబ్ పేజ్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి అన్నా కూడా, క్రియేట్ చేసుకోవాలి అన్నా కూడా మనం ఆబ్జెక్ట్ ని యూజ్ చేస్తాం. అలాగే ఇమేజ్ ని క్రియేట్ చేయడానికి మనకి IMG ట్యాగ్ అనేది పర్టికులర్ గా ఉంది. లాస్ట్ సెషన్ లో మనం చూసాము. సో IMG ట్యాగ్ కాకుండా మనం ఆబ్జెక్ట్ ట్యాగ్ ని బేస్ చేసుకొని కూడా ఇమేజ్ ని ఇన్సర్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఆడియోస్ ని క్రియేట్ చేసుకోవడానికి, వీడియోస్ ని క్రియేట్ చేసుకోవడానికి పర్టికులర్ గా ఆడియో వీడియో ట్యాగ్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి HTML లో. అలాగే ఆబ్జెక్ట్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆడియోస్ అండ్ వీడియోస్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మెయిన్ గా ఇక్కడ మనం యూజ్ చేసేటటువంటి మనం ఇన్సర్ట్ చేసేటువంటి ఐటమ్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని ప్లగిన్స్ అనేటటువంటి అప్లికేషన్స్, ప్లగిన్స్ అనేటటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లగిన్ ప్రోగ్రామ్స్ ని మనం వెబ్ పేజ్ లో ఇన్సర్ట్ చేసుకోవడం కోసం ఆబ్జెక్ట్స్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో జనరల్ గా ఇమేజ్ ని యూజ్ చేయడానికి, క్రియేట్ చేసుకోవడానికి IMG ట్యాగ్, ఆడియోస్ ని క్రియేట్ చేసుకోవడానికి ఆడియో ట్యాగ్, వీడియోస్ ని క్రియేట్ చేసుకోవడానికి వీడియో ట్యాగ్ పర్టికులర్ గా మనకు ఉన్నాయి. కాబట్టి మనం ఇండివిజువల్ గా వాటిని క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ పర్టికులర్ ట్యాగ్ ని యూజ్ చేసుకొని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో వెబ్ పేజెస్ ని కానివ్వండి, ప్లగిన్స్ ని కానివ్వండి, మనం స్పెషల్ గా ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే వెబ్ పేజ్ లో ఆబ్జెక్ట్ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ ట్యాగ్ లో అట్రిబ్యూట్స్ అనేవి ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూద్దాము. సో అట్రిబ్యూట్స్ ఇక్కడ మనకు ఉన్నవి డేటా, క్లాస్ ఐడి, కోడ్ బేస్, టైప్, హైట్ అండ్ విడ్త్. ఓకే, ఏ ఆబ్జెక్ట్ అయితే మనం ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ యొక్క సోర్స్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ ని మనం ఎక్కడ ఎంటర్ చేస్తాము అంటే డేటా అనే దాంట్లో ఎంటర్ చేస్తాం. సో డేటా అనే దాంట్లో మనం వాల్యూని ఏమి ఇస్తున్నాం అంటే URL ఇస్తున్నాం. URL అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్.
మనందరికీ తెలిసిందే ఏ ఆబ్జెక్ట్ అయితే మనం ఇన్సర్ట్ చేయాలి అనుకున్నామో ఆబ్జెక్ట్ ఎక్కడైతే ప్లేస్ అయ్యి ఉందో దాని కరెంట్ పొజిషన్ ని దాని అడ్రస్ ని చెప్పడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తామంటే URL ని యూజ్ చేస్తాం. సో మనం ఇన్సర్ట్ చేయాల్సిన ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఏ అట్రిబ్యూట్ లో ఇస్తున్నాము అంటే డేటా అనేటటువంటి అట్రిబ్యూట్ లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే క్లాస్ ఐడి. ఈ క్లాస్ ఐడి అనేది మనం ఇన్సర్ట్ చేసేటటువంటి ఆబ్జెక్ట్ ఏ క్లాస్ కి రిలేటెడ్ గా ఉంది ఆ క్లాస్ ఉన్నటువంటి అడ్రస్ ని ఎందులో మనం పాస్ చేస్తామంటే URL ని పాస్ చేస్తాం. ఓకే, ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ బిలాంగ్ టు పర్టికులర్ క్లాస్. ఓకే, మనం ఇన్సర్ట్ చేయాల్సినటువంటి ఆబ్జెక్ట్ ఏ క్లాస్ ఆబ్జెక్ట్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ క్లాస్ ఏ లొకేషన్ లో అయితే ఉందో దాని యొక్క అడ్రస్ ని మనం ఎందులో ఇస్తున్నామంటే క్లాస్ ఐడిలో ఇస్తున్నాం. ఓకే, సో డేటా అనే దాంట్లో అడ్రస్ ఎంటర్ చేస్తున్నాము, అలాగే క్లాస్ ఐడిలో కూడా మనం ఏం చేస్తున్నాము అంటే అడ్రస్ నే ఎంటర్ చేస్తున్నాం. ఓకే, సో వేటి అడ్రస్ అంటే ఇంకొకసారి క్లారిటీగా చెప్తున్నాను, మనం ఏ ఆబ్జెక్ట్ అయితే ఇన్సర్ట్ చేయాలనుకున్నాం ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఏమో డేటాలో మనం ఎంటర్ చేస్తాము. ఆ ఆబ్జెక్ట్ ఏ క్లాస్ కి రిలేటెడ్ గా ఉంటుందో ఏ క్లాస్ కి సంబంధించిందో ఆ క్లాస్ కోడ్ ఏ ఫైల్లో అయితే ఉంటుందో ఆ ఫైల్ యొక్క అడ్రస్ ని మనం ఎందులో ఇస్తాము అంటే క్లాస్ ఐడిలో ఇస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ కోడ్ బేస్. కోడ్ బేస్ అనేది ఏంటి అంటే మనం ఫోల్డర్ యొక్క అడ్రస్ డైరెక్టరీ యొక్క నేమ్ అన్నమాట. ఏ డైరెక్టరీలో అయితే మనం డేటాలో ఇచ్చినటువంటి URL ఉంటుందో లేకపోతే ఏ డైరెక్టరీలో అయితే క్లాస్ ఐడిలో ఇచ్చినటువంటి URL ఉంటుందో ఆ డైరెక్టరీ నేమ్ ని మనం మెన్షన్ చేయాలి అనుకుంటే కోడ్ బేస్ అనేది ఇస్తాం. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డైరెక్టరీ నేమ్ అనేది మనకి అడ్రస్ లోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం ఎక్స్టర్నల్ గా దానికి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఆప్షనల్. ఒకవేళ కావాలి అనుకుంటే పర్టికులర్ గా మనం ఎంటర్ చేయాలి అనుకుంటే ఎంటర్ చేసేటటువంటి అవకాశం ఉంది, లేకపోతే ఎంటర్ చేయకపోయినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ టైప్. ఏ ఆబ్జెక్ట్ ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయని. వెబ్ పేజెస్ ఉన్నాయి మనకి, అలాగే ప్లగిన్స్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, పిక్చర్స్ ఉన్నాయి. సో ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని ఇక్కడ మనం ఇంక్లూడ్ చేస్తున్నాము అనేది చెప్పడం కోసం టైప్ అనే దాన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఆబ్జెక్ట్ యొక్క హైట్ విడ్త్ మనం పర్టికులర్ గా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇన్ పిక్సెల్స్ మనం హైట్ విడ్త్ అనేటటువంటి అట్రిబ్యూట్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ క్లాస్ లో మనం ఇమేజెస్ చూసాము. ఇమేజ్ హైట్ విడ్త్ మనం స్పెసిఫై చేయకపోతే డిఫాల్ట్ గా ఎంత సైజ్ అయితే దానికి ఉంటుందో అది మనకి అక్కడ ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే. సో ఆబ్జెక్ట్ లో ఇమేజెస్ ఉంటున్నాయి, ఆడియోస్ ఉంటున్నాయి, వీడియోస్ ఉంటున్నాయి. వాటి డిస్ప్లే సైజ్ డిఫాల్ట్ గా ఎంత సైజ్ అయితే ఉందో ఆ సైజే ఇక్కడ మనకి వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుంది. ఒక పర్టికులర్ సైజ్ కి మనం రిస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే కనుక ఏం చేస్తామంటే హైట్ విడ్త్ ని మనం స్పెసిఫై చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆబ్జెక్ట్స్ ని మనం వెబ్ పేజెస్ లో ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొకసారి మనం ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ ని చూద్దాం. ఫస్ట్ అట్రిబ్యూట్ డేటా అనే అట్రిబ్యూట్. సో ఏ ఆబ్జెక్ట్ నైతే ఇన్సర్ట్ చేయాలి అనుకున్నామో ఆ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ ని మనం డేటాలో ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే క్లాస్ ఐడి. ఈ క్లాస్ ఐడిలో కూడా మనం అడ్రస్ ఇస్తున్నాము. దేని అడ్రస్ ఇస్తున్నామంటే క్లాస్ యొక్క అడ్రస్. ఏ క్లాస్ యొక్క అడ్రస్ అంటే డేటాలో మనం ఏదైతే ఆబ్జెక్ట్ ఇస్తున్నామో ఆబ్జెక్ట్ యొక్క క్లాస్, ఆబ్జెక్ట్ ఏ క్లాస్ తో రిలేట్ అయ్యిందో ఆ క్లాస్ యొక్క అడ్రస్ ని మనం ఎందులో ఎంటర్ చేస్తున్నామంటే క్లాస్ ఐడిలో ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ కోడ్ బేస్. ఇది ఆప్షనల్ అని మనం చెప్పుకుంటున్నాము. కోడ్ బేస్ అనేది ఏంటి అంటే డైరెక్టరీ నేమ్. మనం ఇచ్చినటువంటి డేటా గానీ క్లాస్ ఐడి గానీ ఇచ్చిన URLs ఏ డైరెక్టరీలో అయితే ప్లేస్ అయ్యి ఉన్నాయో ఆ డైరెక్టరీ నేమ్ చెప్పడం కోసం మనం ఏం చేస్తున్నాము అంటే కోడ్ బేస్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్, వెదర్ ఇట్ ఈస్ వెబ్ పేజ్ ఆర్ అన్ ఇమేజ్ ఆర్ ఏ వీడియో ఆర్ అన్ ఆడియో ఏదైనా కావచ్చు. సో ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని మనం ఇన్సర్ట్ చేయాలి అనుకున్నామో ఆ టైప్ ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. తర్వాత ఏంటి అంటే హైట్ అలాగే విడ్త్, ఈ రెండు కూడా సైజ్ మెన్షన్ చేయడానికి ఈ టూ అట్రిబ్యూట్స్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధమైనటువంటి అట్రిబ్యూట్స్ మనకి ఆబ్జెక్ట్ అనేటటువంటి ట్యాగ్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ట్యాగ్ ఏంటి అంటే మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ లో పారం. ఫుల్ ఫామ్ ఏంటి అంటే పారామీటర్. ఓకే,
సో పారామీటర్స్ అంటే మనకు ఐడియా ఉంది, ఆర్గ్యుమెంట్స్ అని కూడా మనం పిలుస్తాము. సో ఏదైనా ఆబ్జెక్ట్ కి మనం వాల్యూని లేకపోతే ఆర్గ్యుమెంట్ ని లేకపోతే పారామీటర్ ని పాస్ చేయాలి అనుకున్నప్పుడు మనం పెరమ్ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పారామీటర్ ట్యాగ్ లో మనకి ఎటువంటి అట్రిబ్యూట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటి అంటే నేమ్ అనే అట్రిబ్యూట్. సో నేమ్ అనేది మనకి ఐడెంటిఫికేషన్ పర్పస్ యూజ్ చేస్తున్నాము. సో పారామీటర్ కి మనం ఒక నేమ్ ని అలాట్ చేయాలి అనుకుంటే ఐడెంటిఫికేషన్ కోసం, అంటే ఫర్దర్ గా ఆ వెబ్ పేజ్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని కానివ్వండి లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఐటమ్స్ ని కానివ్వండి ఐడెంటిఫై చేయడానికి మనం అందులో ఉన్నటువంటి వెబ్ పేజ్ లో ఉన్నటువంటి ప్రతి కంటెంట్ కి కూడా మనం నేమ్ అనేది అలాట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా పారామీటర్ కి మనం నేమ్ అనేది ఇవ్వాలి అనుకుంటే గనక ఏ అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాము అంటే నేమ్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ నేమ్ అనేది స్ట్రింగ్ ఉంటుంది కాబట్టి వాల్యూ స్ట్రింగ్ ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, పారామీటర్ ఏ పారామీటర్ ఇస్తున్నాం, ఏ వాల్యూని ఎంటర్ చేస్తున్నామో చెప్పడం కోసం వాల్యూని మనం పాస్ చేస్తాం. ఆ వాల్యూ కూడా ఏ టైప్ ఆఫ్ వాల్యూని మనం ఇస్తున్నాము. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వాల్యూస్ ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇదేమో డైరెక్ట్ గా వాల్యూ. ఈ వాల్యూ యొక్క టైప్ ఏది అనేది ఎందులో మనం చెప్తున్నాము అంటే వాల్యూ టైప్ లో చెప్తున్నాం. రిఫరెన్స్ అంటే అడ్రస్ అయి ఉండొచ్చు, తర్వాత అదొక ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ ని మనం ఇక్కడ పాస్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో కంటెంట్ ని పారామీటర్ గా మనం పాస్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్ ని మనం పారామీటర్ గా పాస్ చేసుకోవచ్చు, అలాగే యుఆర్ఎల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం పారామీటర్ గా పాస్ చేసుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇంకొకసారి మనం చూద్దాం. పారామీటర్ కి మనం నేమ్ అలాట్ చేసుకోవాలి అంటే నేమ్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తున్నాం వాల్యూ ఇవ్వడం కోసం. ఓకే, ఆ పారామీటర్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పాస్ చేయడం కోసం వాల్యూని యూజ్ చేస్తాము. వాల్యూ టైప్ అనేది ఏంటి అంటే ఇక్కడ వాల్యూలో మనం ఏదైతే పారామీటర్ పాస్ చేస్తున్నామో అది ఏ టైప్ ఆఫ్ వాల్యూని పాస్ చేస్తున్నాం అని చెప్పడం కోసం ఇస్తాం. ఈ వాల్యూ మేబీ ఇట్స్ ఏ రిఫరెన్స్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఏ డేటా. డైరెక్ట్ గా మీరు డేటాని ఎంటర్ చేసుకోవచ్చు, అలాగే ఆబ్జెక్ట్ ని ఎంటర్ చేసుకోవచ్చు, అలాగే రిఫరెన్స్ ని కూడా ఎంటర్ చేసుకునేటటువంటి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ట్యాగ్ ఏంటి అంటే ఆప్లెట్ ట్యాగ్. ఆప్లెట్ ట్యాగ్ ని పర్టికులర్ గా ప్లగిన్స్ ని ఇన్సర్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఆబ్జెక్ట్ ట్యాగ్ ఎందుకైతే మనం యూజ్ చేస్తున్నామో ఏ పర్పస్ యూజ్ చేస్తున్నామో ఆప్లెట్ ట్యాగ్ ని కూడా అదే పర్పస్ మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఆబ్జెక్ట్ ట్యాగ్ లో ఆడియోస్ వీడియోస్ కూడా మనం ఫ్రీక్వెంట్ గా ఇన్సర్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఆప్లెట్స్ ని పర్టికులర్ గా దేనికోసం డిజైన్ చేశారు అంటే ప్లగిన్స్ ని క్రియేట్ చేసుకోవడానికి, ప్లగిన్స్ ని వెబ్ పేజ్ లో ఇన్సర్ట్ చేసుకోవడానికి మనం ఆప్లెట్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ ప్లగిన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే జావా ఆప్లెట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రన్ చేయడానికి ఈ ప్లగిన్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. అలాగే మనకి వైరస్ స్కానింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సో ఆ స్కానింగ్ ప్రోగ్రామ్స్ వర్క్ అవ్వడానికి డిజైన్ చేయడానికి కూడా మనం ప్లగిన్స్ ని యూజ్ చేస్తాము. అలాగే ఫ్లాష్ మూవీస్ ఏదైతే ఉంటాయో ఫ్లాష్ మూవీస్ ని ఇన్సర్ట్ చేయడానికి కూడా మనం ప్లగిన్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో మూవీస్ ఏమైనా ప్లే చేయాలి అన్నా లేకపోతే ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ రన్ అవ్వాలి అన్నా, జస్ట్ లైక్ స్కాన్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి రన్ అవ్వాలి అన్నా, అలాగే జావా ఆప్లెట్స్, జావాలో మనకి ఆప్లెట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ ఆప్లెట్స్ ద్వారా మనం డిఫరెంట్ అప్లికేషన్స్ ని క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ అప్లికేషన్స్ మన వెబ్ పేజ్ లో రన్ అవ్వాలి అంటే ఇక్కడ మనం ఆప్లెట్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఆప్లెట్స్ ఆర్ పర్టికులర్లీ యూజ్డ్ టు రన్ ప్లగిన్ ప్రోగ్రామ్స్. ఓకే, ప్లగిన్స్ ని వెబ్ పేజ్ లో ఉన్న ప్లగిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రన్ చేయడం కోసం ఇక్కడ మనం పర్టికులర్ గా ఆప్లెట్ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేస్తాం. సో ఆల్మోస్ట్ మనకి ఆబ్జెక్ట్ ట్యాగ్ లో ఏవైతే అట్రిబ్యూట్స్ కనిపిస్తాయో ఆప్లెట్ ట్యాగ్ లో కూడా అలానే అట్రిబ్యూట్స్ కనిపిస్తాయి. ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే కోడ్ అనేటటువంటి అట్రిబ్యూట్. ఈ కోడ్ అనే అట్రిబ్యూట్ లో క్లాస్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ ఫైల్ ని మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఆబ్జెక్ట్ ట్యాగ్ లో మనం క్లాస్ ఐడి ఏదైతే చూసామో ఆ క్లాస్ ఐడి ఇక్కడ మనం ఎందులో ఇస్తున్నాం అంటే కోడ్ అనే దాంట్లో ఇస్తున్నాం. ఓకే,
నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటి అంటే నేమ్ అనే అట్రిబ్యూట్. మనం యూజ్ చేసేటటువంటి ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసేటటువంటి యాప్లెట్ కి నేమ్ అనేది మనం ఇవ్వాలి అనుకుంటే గనక నేమ్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. అలాగే యాప్లెట్ యొక్క విడ్త్, అలాగే యాప్లెట్ యొక్క హైట్ అంటే సైజ్ ఆఫ్ ద యాప్లెట్ మనం మెన్షన్ చేయాలి అంటే ఇన్ పిక్సెల్స్ మనం విడ్త్ హైట్ అనే ఆప్షన్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే కోడ్ బేస్ ఆల్రెడీ మనం చూసాము. సో మన యాప్లెట్ అలాగే మన క్లాస్ ఫైల్, ఇక్కడ మనం యూజ్ చేసే క్లాస్ ఫైల్, అలాగే యాప్లెట్ ఫైల్. క్లాస్ ఫైల్ అంటే యాప్లెట్ ఫైల్, ఎందుకంటే యాప్లెట్స్ ని మనం త్రూ క్లాసెస్ రన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఏమైతే ఉన్నాయో ఇవి ఏ డైరెక్టరీలో అయితే మనం లొకేట్ చేసామో ఆ డైరెక్టరీ యొక్క నేమ్ ని ఎంటర్ చేయడం కోసం ఏం చేస్తాము అంటే క్లాస్ యాప్లెట్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. కోడ్ బేస్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. యాప్లెట్ ట్యాగ్ లో ఉన్న కోడ్ బేస్ అట్రిబ్యూట్. ఓకే, మరి ఇంకొకసారి చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి మన అట్రిబ్యూట్స్ కోడ్ అనే అట్రిబ్యూట్. ఈ కోడ్ అనే అట్రిబ్యూట్ లో మనం ఏమి ఇస్తున్నాము అంటే క్లాస్ ఫైల్ ఇస్తున్నాం. ఓకే, ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను. ఆబ్జెక్ట్ లో మనం డేటా అనేటటువంటి ఒక అట్రిబ్యూట్ ని యూజ్ చేసాం. డేటా అనేటటువంటి అట్రిబ్యూట్. అలాగే క్లాస్ ఐడి అట్రిబ్యూట్ ని యూజ్ చేసాం. డేటా అనే అట్రిబ్యూట్, క్లాస్ ఐడి అనే అట్రిబ్యూట్. ఓకే, సో ఇక్కడ డేటాని మనం పర్టికులర్ గా ఏమీ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ డేటా అనేది మేబీ అది వీడియో అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అని మనం చెప్పుకున్నాము. సో ఈ వీడియో గానీ ఆడియో గానీ వాటి యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో అడ్రస్ ని మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి యాప్లెట్స్ మాత్రమే మనకి మెయిన్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో యాప్లెట్ ట్యాగ్ ద్వారా మనం యాప్లెట్స్ ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాము. ఈ యాప్లెట్స్ అనేవి మెయిన్ ఆబ్జెక్ట్స్ కాబట్టి ఈ యాప్లెట్స్ ని మనం రన్ చేసేటప్పుడు క్లాస్ ఫైల్ ని బేస్ చేసుకొని రన్ చేయడం జరుగుతుంది జావాలో. సో ఆ క్లాస్ ఫైల్ నేమ్ ఇక్కడ మనం ఇచ్చేస్తే సరిపోతుంది. డైరెక్ట్ గా క్లాస్ ఫైల్ ఏం చేస్తుందంటే యాప్లెట్ ని రన్ చేసేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి డేటా అనేటటువంటి అట్రిబ్యూట్ తో ఎటువంటి సంబంధం లేదు. ఓకే, సో కోడ్ లో మనం ఇవ్వాల్సినటువంటి యూఆర్ఎల్ ఏ యూఆర్ఎల్ అంటే క్లాస్ ఫైల్ ఎక్కడైతే ఉంటుందో ఆ క్లాస్ ఫైల్ యొక్క యూఆర్ఎల్ ఇస్తాం. అలాగే ఈ యాప్లెట్ కి మనం నేమ్ అలాట్ చేసుకోవాలి అంటే కనుక ఐడెంటిఫికేషన్ పర్పస్ నేమ్ ని మనం ఎంటర్ చేస్తాం. అలాగే సైజ్ ఏమో విడ్త్, అలాగే హైట్. ఓకే, ఈ 2 ట్యాగ్స్ ని యూజ్ చేసుకొని కంట్రోల్ చేసుకుంటాము. అలాగే డైరెక్టరీ నేమ్ మెన్షన్ చేయాలంటే ఈ క్లాస్ ఫైల్ లేకపోతే మన యాప్లెట్ ఎక్కడైతే ప్లేస్ అయి ఉందో దాని డైరెక్టరీ నేమ్ ని మనం మెన్షన్ చేసుకోవాలి అంటే అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే కోడ్ బేస్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటి అంటే వీడియో అట్రిబ్యూట్. వీడియో అట్రిబ్యూట్ ని పర్టికులర్ గా వీడియోస్ ని ఇన్సర్ట్ చేయడానికి మనం యూజ్ చేసేటటువంటి అట్రిబ్యూట్. ఓకే, వీడియోస్ ని ఇన్సర్ట్ చేయడానికి మనం యూజ్ చేసే అట్రిబ్యూట్. ఓకే, ట్యాగ్. ఈ ట్యాగ్ లో మనకి కంట్రోల్స్ ఏమైతే ఉన్నాయో చూద్దాం. ఓకే, అట్రిబ్యూట్స్ ఏమైతే ఉన్నాయో చూద్దాం. సో వీడియోని మనం ఇన్సర్ట్ చేయడం కోసం ఫస్ట్ మనం హైట్ విడ్త్ సెట్ చేసుకుంటున్నాము. ఓకే, ఒకవేళ డిఫాల్ట్ గా అది ఏ సైజ్ లో ఉందో ఆ సైజ్ లోనే మనకి వెబ్ పేజ్ లో డిస్ప్లే అవ్వాలి అంటే మనం ఈ 2 ఆప్షన్స్ ఇవ్వాల్సిన పనేమీ లేదు. ఓకే, నెక్స్ట్ వన్ కంట్రోల్స్ అనేవి. ఈ కంట్రోల్స్ అనేవి ఏంటి అంటే మనకి ప్లే బటన్స్, అలాగే ఫార్వర్డ్ బటన్, పాస్ బటన్స్ ఇలాంటివి మనకి వీడియోస్ కి కింద ఒక టూల్ బార్ లాంటి దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే వీడియోతో పాటు కంట్రోల్స్ మనం ఇస్తాం. ఒకవేళ కంట్రోల్స్ మనం మెన్షన్ చేయలేదనుకోండి, ఓన్లీ వీడియో ఓపెన్ అవుతుంది, ప్లే అవుతుంది, ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. వాటిని మనం కంట్రోల్ చేసుకునే ఛాన్స్ అనేది ఉండదు. అంటే పాస్ చేసుకోవడానికి, ఫార్వర్డ్ చేసుకోవడానికి ఇలాంటి ఆప్షన్స్ ఏవి కూడా మనకు అక్కడ కనిపించవు అనమాట. సో స్టార్ట్ చేయడానికి ఇలాంటి ఆప్షన్స్ ఏమి కనిపించవు. జస్ట్ వీడియో ఓపెన్ అవుతుంది, ప్లే అవుతుంది, క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో కంట్రోల్స్ అనేవి మనం ఈ పర్పస్ యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వీడియోని మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఒక సపోర్టింగ్ ట్యాగ్ ని కూడా యూజ్ చేస్తాం. ఆ ట్యాగ్ ఏంటి అంటే సోర్స్ అనేటటువంటి ట్యాగ్. ఓకే, సో ఏ వీడియోని మనం ఇక్కడ ప్లే చేయాలి అనుకుంటున్నాం, ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం అనేది మనం దేని ద్వారా చెప్తాము అంటే సోర్స్ అనేటటువంటి ట్యాగ్ ద్వారా చెప్తాం. ఇందులో మళ్ళీ ఫర్దర్ గా మనకి 2 అట్రిబ్యూట్స్ కనిపిస్తున్నాయి, SRC
అలాగే టైప్ అనేటటువంటి అట్రిబ్యూట్, ఎస్ఆర్సి అలాగే టైప్ అనేటటువంటి అట్రిబ్యూట్. ఎస్ఆర్సి లో ఏ వీడియోనైతే మనం ఇన్సర్ట్ చేయాలనుకున్నామో ఆ వీడియో యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో అడ్రస్ ని మనం ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి లోకల్ సిస్టమ్ లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉండొచ్చు. సో వాటిలో ఏ వీడియోని మనం వెబ్ పేజ్ లో డిస్ప్లే చేయాలి అనేది మనం పర్టికులర్ గా ఎక్స్టర్నల్ గా చెప్పాలి కాబట్టి బ్రౌజర్ కి ఇక్కడ సోర్స్ అనే దాంట్లో దాని యొక్క అడ్రస్ ని ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే టైప్. ఏ టైప్ ఆఫ్ ఫైల్ ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాము. ఓకే, ఈ టైప్ లో జనరల్ గా మనం ఏం యూజ్ చేస్తామంటే వీడియో /MP4. ఓకే, మనందరికీ తెలిసిందే వీడియోస్ యొక్క ఎక్స్టెన్షన్ ఏముంటుంది అంటే MP4 ఎక్స్టెన్షన్ ఉంటుంది. అదే కనుక ఆడియో అయితే MP3 ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఓకేనా, సో MP4 ఎక్స్టెన్షన్ తో మనం ఉన్నటువంటి ఫైల్స్ ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ టైప్ ని మనం ఎందులో మెన్షన్ చేసామంటే ఆ టైప్ అనేటటువంటి అట్రిబ్యూట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఒకవేళ MP4 ఫైల్స్ కాకుండా .ogg ఫైల్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా మనం ప్లే చేసుకోవచ్చు. సో అలాంటి ఫైల్స్ ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే కనుక ఈ విధంగా యూజ్ చేస్తాం. ఓకే, రెండు ఒకటే, జస్ట్ ఎక్స్టెన్షన్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది. ఓకే, ఆగింగ్ ఫైల్స్ అని అంటాము, .ogg ఆగింగ్ ఫైల్స్. సో ఈ ఆగింగ్ ఫైల్స్ ని ఇన్సర్ట్ చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే, సో వీడియోస్ ని మనం ఇన్సర్ట్ చేయాలి అంటే వీడియో అనేటటువంటి ట్యాగ్ ఒకటి మనకి సరిపోదు, దానికి సపోర్టింగ్ ట్యాగ్ ఏముండాలి అంటే సోర్స్ అనేటటువంటి ట్యాగ్ కూడా ఉండాలి. సో సోర్స్ ట్యాగ్ లో మనం ఏ ఫైల్ అయితే ఏ వీడియోనైతే ప్లే చేయాలి అనుకుంటున్నామో వెబ్ పేజ్ లో ఆ వీడియో యొక్క అడ్రస్ ని ఇవ్వడం జరుగుతుంది సోర్స్ ఎస్ఆర్సి అనేటటువంటి అట్రిబ్యూట్ లో. అలాగే ఏ వీడియో యొక్క టైప్ ఏంటి అనేది కూడా మనం ఇందులో మెన్షన్ చేస్తామంటే టైప్ లో మెన్షన్ చేస్తాం. ఓకే, సో వీడియో ట్యాగ్ లో మాత్రం జస్ట్ వీడియో యొక్క సైజ్ మెన్షన్ చేస్తాము. అలాగే కంట్రోల్స్ కావాలి అనుకుంటే కంట్రోల్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. ఇక్కడ మనం ఎటువంటి వాల్యూ పాస్ చేయడమా, జస్ట్ కంట్రోల్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తున్నాం. కంట్రోల్స్ అనే కీవర్డ్ ని మెన్షన్ చేసాము అంటే మనకి కంట్రోల్స్ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మెన్షన్ చేయలేకపోతే కంట్రోల్స్ ఏమి కూడా మనకి డిస్ప్లే అవ్వవు. ఓకే, ఒక వీడియో ప్రోగ్రామ్ చూద్దాము, అలాగే దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాను నేను. సో ఇక్కడ బాడీలో మనకి హెడ్డింగ్ ఏమొస్తుందంటే ద వీడియో ఎలిమెంట్, H1 యూజ్ చేశాను హెడర్ కాబట్టి ద వీడియో ఎలిమెంట్ అనే హెడ్డింగ్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ వీడియో అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే వీడియోని ఇన్సర్ట్ చేస్తున్నాం. దాని విడ్త్ 320 పిక్సెల్స్, అలాగే హైట్ 240 పిక్సెల్స్, అలాగే కంట్రోల్స్ కూడా ఇచ్చాం, కంట్రోల్ కూడా ఉండాలి అని చెప్పి. ఓకే, సో సోర్స్ ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, పార్సింగ్ కూడా చేస్తున్నాం, MP4 ఫైల్, అలాగే దాని టైప్. ఓకే, ఇది కామన్. ఓకేనా, సో మనం తీసుకున్నటువంటి వీడియో ఏంటి అంటే movie.mp4. ఓకే, ఒకవేళ మనకి ఇది అవైలబుల్ గా లేదు అనుకోండి, లేకపోతే మన బ్రౌజర్ కనుక దాన్ని డిస్ప్లే చేయడానికి లేకపోతే రన్ చేయడానికి రెడీగా లేదు అనుకోండి, మనకి మెసేజ్ ఏం డిస్ప్లే అవుతుందంటే యువర్ బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ ద వీడియో ట్యాగ్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ విధమైన అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు కంట్రోల్స్ కూడా కనిపిస్తున్నాయి, చూడండి కంట్రోల్స్ ఏమున్నాయి అనేది. ప్లే బటన్ ఉంది, సో ఇప్పుడు ప్లే అవ్వట్లేదు ఇది. ఓకే, యాక్చువల్ గా నేను ఇక్కడ ఇమేజ్ మాత్రమే ఇన్సర్ట్ చేశాను. మనం బ్రౌజర్ లో కనుక ఇది ఓపెన్ చేస్తే, ఆ ప్రోగ్రామ్ ఇచ్చి బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే మనకి ఫైల్ మన ఈ పర్టికులర్ వీడియో మన సిస్టమ్ లో కనుక ఉంటే ఈ వీడియో మనకి ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ప్లే బటన్, ఈ ప్లే బటన్ తెలుసు కదా, ఒకవేళ అది ప్లేయింగ్ లో ఉంటే కనుక అంటే ప్లే అవుతూ ఉంటే కనుక ఆ బటన్ మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని మనం పాస్ బటన్ అంటాము. సో ఇవి మనకి తెలిసినవే. నెక్స్ట్ టైమ్, టోటల్ టైమ్, అలాగే ప్రెసెంట్ ఏ టైం దగ్గర మనకి వీడియో అనేది ప్లే అవుతుంది అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వన్ ఇదేమో సౌండ్ బటన్, అలాగే ఇది ఫుల్ స్క్రీన్ గానీ అలాగే ఫుల్ స్క్రీన్ మాక్సిమైజ్ పొజిషన్ లో మనం పెట్టడం కానీ ఇలాంటివి చేయాలి అంటే కనుక ఈ బటన్ ని యూజ్ చేస్తాము. తర్వాత ఈ వీడియోకు సంబంధించినటువంటి మెటా డేటా, ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఈ బటన్స్ లో ఉంటుంది. మనం కాపీ చేసుకోవడం లేకపోతే షేర్ చేసుకోవడం ఇలాంటివి ఏమైనా మనకు కావాలి అంటే ఈ బటన్ ని మనం యూజ్ చేస్తాం. అలాగే ఇది ప్లే బార్. ఓకే, సో ఇవి కంట్రోల్స్. ఈ కంట్రోల్స్ మనకి ఎప్పుడు డిస్ప్లే అవుతాయి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కంట్రోల్స్ అనేటటువంటి ఈ కీవర్డ్ ని మనం
ఈ వీడియో ట్యాగ్ లో కనుక ఇస్తే మనకి ఆ కంట్రోల్స్ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి ఆ కంట్రోల్స్ మనకి డిస్ప్లే అవ్వవు, జస్ట్ వీడియో ప్లే అవుతుంది, క్లోజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో మెయిన్ గా ఏంటి అంటే ఈ వీడియో మనకి ప్లే అవ్వాలి అంటే మన లోకల్ సిస్టమ్ లో ఆ వీడియో అనేది ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఇక్కడ సోర్స్ లో మనం డైరెక్ట్ గా ఫైల్ నేమ్ ఇచ్చాం, ఎక్కడ అడ్రస్ మెన్షన్ చేయలేదు. సో అడ్రస్ మెన్షన్ చేయలేదు అంటే అర్థం ఏంటి అంటే మన ప్రోగ్రాము మనం ప్లే చేయాల్సినటువంటి వీడియో ఏదైతే ఉందో రెండు ఒకే లొకేషన్ లో ఉంటే కనుక, ఒకటే డైరెక్టరీలో ఉంటే కనుక మనం అడ్రస్ అనేది ఇవ్వాల్సిన పనేమీ లేదు. ఓకే, సో ఇది వీడియో ట్యాగ్ అన్నమాట. ఓకే, వీడియో ట్యాగ్ ని యూజ్ చేసి ఈ విధంగా మనం వీడియోస్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మల్టీమీడియా ట్యాగ్ ఏంటి అంటే ఆడియో ట్యాగ్. సో ఆడియో అంటే మనకి విజువలైజేషన్ ఉండదు, ఓన్లీ సౌండ్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో దీనికోసం మనం ఏం యూజ్ చేస్తున్నాము అంటే ఆడియో అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి కంట్రోల్స్, ఓకే మీకు తెలిసిందే కదా, ఆడియో దాంట్లో కూడా ఈ విధంగా వస్తుంది ఆడియో బార్, ఇందులో కూడా ప్లే బటన్, అలాగే ఇందాక మనం చూసినటువంటి ప్లే బార్ ఉంది కదా, ఆ ప్లే బార్ కూడా కనిపిస్తుంది. అలాగే టైం చూసాం ఇందాక వీడియోలో, ఆ టైం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఈ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రోల్స్ అన్ని కూడా మనకి కనిపించాలి అంటే, డిస్ప్లే అవ్వాలి అంటే కంట్రోల్స్ అనేటటువంటి కీవర్డ్ ని మనం యూజ్ చేస్తాం. ఓకే, యాజ్ ఇట్ ఈస్ వీడియో ట్యాగ్, ఆడియో ట్యాగ్ లో కూడా మనం సోర్స్ అనేటటువంటి ట్యాగ్ ని సపోర్టింగ్ గా తీసుకొని మనం ఏ ఫైల్ అయితే మనం ప్లే చేయాలి అనుకుంటున్నామో ఆ ఫైల్ యొక్క అడ్రస్ ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా సోర్స్ యూజ్ చేసాము, సేమ్ సోర్స్ సేమ్ ట్యాగ్ కాబట్టి మళ్ళీ అక్కడ అవే అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి, ఎస్ఆర్సి అట్రిబ్యూట్ అలాగే టైప్ అట్రిబ్యూట్. ఓకే, ఎస్ఆర్సి కామన్, ఏ ఫైల్ అయితే మనం ఇంక్లూడ్ చేయాలి అనుకుంటున్నామో ఫైల్ యొక్క అడ్రస్ ని ఎస్ఆర్సి లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే టైప్ లోకి వచ్చేటప్పటికి ఆ ఫైల్ యొక్క టైప్ ఏదైతే ఉంటుందో ఆ టైప్. ఓకే, వీడియోలో అయితే ఇక్కడ మనం ఏం రాసాము అంటే వీడియో /mp4 రాసాము, ఇక్కడ వీడియో /mp3 అనేది యూజ్ చేస్తాము. ఓకే, పాసింగ్ OGG ని యూజ్ చేస్తున్నాము. ఓకేనా, అంటే ఎంబెడ్ అనేటటువంటి ట్యాగ్, అగైన్ ఆడియోస్ అలాగే వీడియోస్ ని మనం ఇన్సర్ట్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఎంబెడ్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఎంబెడ్ ట్యాగ్ లో కూడా మనకి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేది చూద్దాము. ప్లస్ స్పెషల్ గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే వేవ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఓకే వాటిని ఇన్సర్ట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఎంబెడ్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఆడియో అలాగే వీడియో ట్యాగ్స్ ని యూజ్ చేసుకొని మనం MP4 అలాగే MP3 ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే WAV వేవ్ ఫైల్స్ అనేవి ఉంటాయి, అంటే .wav ఎక్స్టెన్షన్ ఉన్నటువంటి ఫైల్స్, వాటిని మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే ఎంబెడ్ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వీటిలో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఏ ఫైల్ అయితే మనం ఇన్సర్ట్ చేయాలి అనుకున్నామో ఫైల్ యొక్క అడ్రస్ ఇవ్వడం కోసం ఎస్ఆర్సి ని యూజ్ చేస్తున్నాము. సో ఎస్ఆర్సి లో ఏ ఫైల్ ని మనం ఇస్తున్నామో, ఏ ఫైల్ యొక్క అడ్రస్ ఇస్తున్నామో అది మనకు అక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. అయితే ఈ ఫైల్ మనం ఇన్సర్ట్ చేసుకునే ముందు చూడాల్సిన విషయం ఏంటి అంటే చెక్ చేసుకోవాల్సింది .wav ఎక్స్టెన్షన్ తో ఈ ఫైల్ అనేది ఉందా లేదా అనేది చూస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఆటో స్టార్ట్ లో మనం 2 వాల్యూస్ ఇవ్వచ్చు, ట్రూ అనే వాల్యూ అలాగే ఫాల్స్ అనే వాల్యూ. సో ఆటో స్టార్ట్ లో ట్రూ అనే వాల్యూ గనక మనం ఇచ్చినట్లయితే మనం ఆ ఫైల్ ఓపెన్ చేయగానే ఆ ప్లే బటన్ క్లిక్ చేయక ముందే ఆ వీడియో అనేది ఏమవుతుంది అంటే రన్ అవ్వడం అనేది జరుగుతుంది, ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో మనం ప్లే బటన్ క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ప్లే అవ్వాలి అని మనం అనుకుంటే అలాంటప్పుడు మనం దేన్ని యూజ్ చేస్తామంటే ఫాల్స్ అనేటటువంటి వాల్యూని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో పేజ్ లోడ్ అయినప్పుడు, వెబ్ పేజ్ లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ప్లే అయిపోవాలి అనుకుంటే కనుక ట్రూ అనే వాల్యూ ఇస్తాము. అలా కాకుండా జస్ట్ మనం బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి అది ప్లే అవ్వాలి అనుకుంటే ఫాల్స్ అనేది మనం ఇస్తాం. ఓకే, మనం చాలా సార్లు చూస్తూనే ఉంటాం వెబ్ పేజెస్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ రైట్ సైడ్ కార్నర్స్ లో కానివ్వండి లేకపోతే రైట్ సైడ్ మొత్తం కానివ్వండి మార్జిన్స్ లో అడ్వర్టైజ్మెంట్ ప్లే అవుతూనే ఉంటాయి. ఓకే, అక్కడ మనం ఎటువంటి ప్లే బటన్ క్లిక్ చేయం కానీ అడ్వర్టైజ్మెంట్ ప్లే అవుతూనే ఉంటుంది. సో అక్కడ ఆప్షన్ ని వాళ్ళు ఏం యూజ్ చేసి ఉంటారు అంటే
మల్టీమీడియా ట్యాగ్ ఎంబెడ్ అనేటటువంటి ట్యాగ్. సో ఎంబెడ్ అనే ట్యాగ్ ని యూజ్ చేసి కూడా మనం ఆడియోస్ అలాగే వీడియోస్ ని ప్లే చేసుకునేటటువంటి అవకాశం ఉంది వెబ్ పేజెస్ లో. ఓకే, సో పర్టికులర్ గా WAV ఎక్స్టెన్షన్ ఉన్నటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో, ఆడియో ఫైల్స్ గానీ వీడియో ఫైల్స్ గానీ, వీటిని మనం ఇంక్లూడ్ చేసుకోవడం కోసం వెబ్ పేజెస్ లో మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఎంబెడ్ అనే ట్యాగ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మామూలుగా అయితే మనం వీడియో ట్యాగ్ పర్టికులర్ గా చూసాం. దీంట్లో మనం జస్ట్ MP4 ఫైల్స్ ని మాత్రమే ఇంక్లూడ్ చేసుకోగలము. అలాగే ఆడియో ట్యాగ్ ని కూడా యూజ్ చేసాం. ఇందులో మనం MP3 ఫైల్స్ ని మాత్రమే ఇన్సర్ట్ చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా WAV ఎక్స్టెన్షన్ తో ఉన్నటువంటి వేవ్ ఎక్స్టెన్షన్ తో ఉన్నటువంటి ఫైల్స్ ని కనుక మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ఎంబెడ్ అనే ట్యాగ్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఎంబెడ్ ట్యాగ్ లో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ ఏమైతే ఉన్నాయో ఆ అట్రిబ్యూట్స్ ని మనం ఒకసారి చూద్దాము. అట్రిబ్యూట్స్ ఏంటి అంటే ఫస్ట్ అట్రిబ్యూట్ సోర్స్. మనకి తెలిసిందే ఏ ఫైల్ అయితే మనం ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఫైల్ యొక్క అడ్రస్ ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే .wav ఎక్స్టెన్షన్ తో ఈ ఫైల్ నేమ్ అనేది ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటి అంటే ఆటో స్టార్ట్ అనేటటువంటి అట్రిబ్యూట్ లో 2 వాల్యూస్ మనం ఎంటర్ చేసే అవకాశం ఉంది, ట్రూ అలాగే ఫాల్స్. ఓకే, నేమ్ లోనే మనకు తెలిసిపోతుంది ఆటో స్టార్ట్ అంటే యూజర్ ఇంటర్వెన్షన్ లేకుండానే అది ఆటోమేటిక్ గా ప్లే అవ్వాలి అనుకుంటే గనక మనం ఏమిస్తాము అంటే ట్రూ అనేటటువంటి వాల్యూని ఇస్తాం. యూజర్ ప్లే బటన్ క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ప్లే అవ్వాలి అనుకుంటే ఫాల్స్ అనేటటువంటి వాల్యూని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మనం చాలా సార్లు చూసే ఉంటాము వెబ్ పేజెస్ ని మనం ఆన్లైన్ లో ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి రైట్ కార్నర్స్ లో కానీ లేకపోతే రైట్ మార్జిన్ లో కానీ కొన్ని అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ మనకి ప్లే అవుతూనే ఉంటాయి. సో ఎక్కడ కూడా మనం ప్లే బటన్ క్లిక్ చేయం. ఎప్పుడైతే పేజ్ లోడ్ అవుతుందో ఆ పేజ్ ఆటోమేటిక్ గా పేజ్ లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ వీడియో అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. సో వాటికి అంటే అవి ఇన్సర్ట్ చేసినప్పుడు ఆటో స్టార్ట్ అనేటటువంటి అట్రిబ్యూట్ ట్రూ గా వాళ్ళు సెట్ చేశారనమాట. ఓకే, మనం కొన్నిసార్లు చూస్తే ఏదైనా పర్టికులర్ వీడియో చూడడానికి మనం ఓపెన్ చేసినప్పుడు వెబ్ పేజెస్ లో మనకి వీడియో ఓపెన్ అవుతుంది, బట్ ప్లే బటన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే వీడియో అనేది ఏమవుతుంది అంటే రన్ అవుతుంది. సో ఇలాంటి వాటికి ఆప్షన్ ఏం పెట్టారు అంటే ఆటో స్టార్ట్ లో ఫాల్స్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే, సో యూజర్ ఇంటర్వెన్షన్ తో ప్లే అవ్వాలి అనుకుంటే గనక ఫాల్స్ అని ఇస్తాము. యూజర్ ఇంటర్వెన్షన్ లేకుండా ప్లే అవ్వాలి అంటే గనక ట్రూ అనేటటువంటి వాల్యూని ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ లూప్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే వీడియో ఎండింగ్ వచ్చేస్తుందో అంటే వీడియో కంప్లీట్ అవుతుందో ప్లే చేయడం, అది ఆటోమేటిక్ గా మళ్ళీ స్టార్ట్ నుంచి రావాలి అని మనం అనుకుంటే లూప్ అనే ఆప్షన్ ని ఇస్తాం. ఓకే, సో ఈ లూప్ అనే ఆప్షన్ లో మనం న్యూమరికల్ వాల్యూని ఎంటర్ చేస్తున్నాము. మీరు ఎంత నెంబర్ అయితే ఇస్తారో అన్ని సార్లు లూపింగ్ అనేది జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి సింటాక్స్ లో 3 అనేటటువంటి నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో యూజర్ క్లిక్ చేయకుండానే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆటోమేటిక్ గా అది మళ్ళీ ఏమవుతుంది అంటే రీస్టార్ట్. ఇలా ఎన్నిసార్లు జరుగుతుంది అంటే 3 టైమ్స్. ఓకే, లూప్ లో 3 అనే వాల్యూ మనం ఇచ్చాం కాబట్టి 3 టైమ్స్ ఆ వీడియో అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. ఇంటెన్షనల్ గా యూజర్ దాన్ని స్టాప్ చేస్తే తప్ప అది స్టాప్ అవ్వదు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే హిడెన్ లో కూడా ట్రూ ఆర్ ఫాల్స్ అనేటటువంటి వాల్యూస్ ని మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వీడియోకి కంట్రోల్స్ ఉంటాయి కదా, మనకి ఇందాక మనం చూస్తున్నాము వీడియో కంట్రోల్స్, ప్లే బటన్, సౌండ్, అలాగే మాక్సిమైజ్ బటన్స్, లేకపోతే 3 డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. సో అలాగే ప్లే బార్, ఓకే, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా కంట్రోల్స్. వీటిని మనం డిస్ప్లే చేసుకోవాలి అన్నా హైడ్ చేయాలి అన్నా కూడా మనం హిడెన్ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సో హిడెన్ ఆప్షన్ ఫాల్స్ కనుక ఇచ్చాము అనుకోండి కంట్రోల్స్ ఏమవుతాయంటే డిస్ప్లే అవ్వవు. ఓకే, ట్రూ ఇస్తే కనుక డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే, డిఫాల్ట్ గా వాల్యూమ్ ని మనం సెట్ చేయడానికి వాల్యూమ్ అనే ఆప్షన్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా ఏం తీసుకున్నామంటే 50 అనే నెంబర్ ని తీసుకున్నాం. సో 50% వాల్యూమ్ అనేది ఇక్కడ మనకు ఉంటుంది. నెక్స్ట్ అలాగే వీడియో కానివ్వండి, ఆడియో కానివ్వండి, దాని సైజ్ ని మనం రిస్ట్రిక్ట్ చేయడం కోసం దేన్ని యూజ్ చేస్తామంటే విడ్త్
అలాగే హైట్ అనేటటువంటి అట్రిబ్యూట్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ అట్రిబ్యూట్స్ ని యూజ్ చేసుకొని మనం ఎంబెడ్ చేయడం అనేది జరుగుతుంది ఆడియోస్ అలాగే వీడియోస్ ని. ఓకే, ఒకసారి మళ్ళీ మనం మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఒకసారి చూద్దాము. సో మల్టీమీడియా అంటే ఏమనుకున్నాము అంటే ప్రజెంటేషన్ అనేది వెబ్ పేజ్ లో మనం ఏ డేటానైతే ప్రజెంట్ చేస్తున్నామో ఆ ప్రజెంటేషన్ డిఫరెంట్ వేస్ లో ఉండడాన్ని మనం మల్టీమీడియా అంటున్నాం, మల్టీ వేస్. ఓకే, సో మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నామో ఓకే సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ ని మనం డిఫరెంట్ వేస్ లో అంటే నార్మల్ టెక్స్ట్ గా చెప్పొచ్చు, లేకపోతే వీడియోస్ ద్వారా చెప్పొచ్చు, లేకపోతే ఆడియో ద్వారా చెప్పొచ్చు, టేబుల్స్ ద్వారా చెప్పొచ్చు, ఫార్మ్స్ ద్వారా చెప్పొచ్చు, ఇలా రకరకాలుగా మనం ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ మల్టీమీడియా అనేది HTML లో పర్టికులర్ గా దేన్ని రిఫర్ చేస్తుంది అంటే ఆడియోని, అలాగే వీడియో, అలాగే వెబ్ పేజెస్, అలాగే ప్లగిన్స్, అలాగే ఇమేజెస్. ఓకే, సో ఈ 5 ఐటమ్స్ కూడా మనకి మల్టీమీడియాలో ఉన్న ఆప్షన్స్. సో వీటిని ఇన్సర్ట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆబ్జెక్ట్ అనే ట్యాగ్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే ప్రతి మల్టీమీడియా ఆబ్జెక్ట్ ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా వెబ్ పేజెస్ ని అలాగే ప్లగిన్స్ ని యూజ్ చేయడానికి మనం ఆబ్జెక్ట్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే యాప్లెట్. యాప్లెట్ ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే యాప్లెట్స్ ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో యాప్లెట్స్ ని పర్టికులర్ గా ప్లగిన్స్ ని మాత్రమే ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ మనం యూజ్ చేస్తాము. ఓకే, సో ఈ ప్లగిన్స్ అనేవి ఏం చేస్తాయంటే జావా యాప్లెట్స్ ని, అలాగే కొన్ని రకాల మూవీస్ ని, అలాగే కొన్ని రకాల స్పెషల్ ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి వెబ్ పేజ్ లో ఈ యాప్లెట్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. సో యాప్లెట్స్ లో కానివ్వండి, ఆబ్జెక్ట్ లో కానివ్వండి, పారామీటర్స్ మనం ఇవ్వాలి అనుకుంటే పారం ట్యాగ్, పర్టికులర్ గా MP3 ఆడియోని ఇన్సర్ట్ చేయడానికి ఆడియో, అలాగే పర్టికులర్ గా MP4 వీడియోస్ ని ఇన్సర్ట్ చేయడానికి వీడియో, అలాగే నెక్స్ట్ ఆడియోని గానీ వీడియోని గానీ ఎంబెడ్ చేసుకోవాలి అంటే ఇన్సర్ట్ చేయాలంటే ఎంబెడ్ ట్యాగ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి మల్టీమీడియా టాపిక్ లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్రేమ్స్ ని చూద్దాం. ఓకే, ఈ ఫ్రేమ్స్ అనేవి ఏంటి అంటే మనం ఇప్పటి వరకు డేటాని సింగిల్ పేజ్ లో ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సింగిల్ పేజ్ లో సింగిల్ ఏరియాలోనే ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇప్పటి నుండి మనం ఏం చేస్తాము అంటే ఫ్రేమ్స్ గా డివైడ్ చేసుకుంటాం. ఫ్రేమ్స్ గా డివైడ్ చేయడం అంటే వెబ్ పేజ్ ఏదైతే ఉంటుందో దీన్ని డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఓకే ఒక్కొక్క పార్ట్ లోను అంటే ఒక్కొక్క ఫ్రేమ్ లోను ఒక్కొక్క ఫైల్ ని డిస్ప్లే చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాము అంటే ఒక వెబ్ పేజ్ లో ఒక ఫైల్ ని మాత్రమే డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఒక వెబ్ పేజ్ లో ఒక ఫైల్ ని మాత్రమే డిస్ప్లే చేస్తున్నాం. ఇప్పుడు ఫ్రేమ్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని ఏం చేస్తున్నామంటే మన పేజ్ ని డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఈ డిఫరెంట్ ఇండివిడ్యువల్ పార్ట్స్ ని ఏమంటున్నాము అంటే ఫ్రేమ్ అని అంటున్నాం. సో ఈచ్ ఇండివిడ్యువల్ ఫ్రేమ్ లో మనం ఇండివిడ్యువల్ ఫైల్ ని డిస్ప్లే చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఓకే, ఒకవేళ నా వెబ్ పేజ్ లో 2 ఫైల్స్ సైమల్టేనియస్ గా కనిపించాలి అని నేను అనుకుంటున్నాను అనుకోండి, నేను ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా మనకి 2 ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ కూడా 2 ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ 2 ఫైల్స్ ని మనం మెయింటైన్ చేసే అవకాశం ఉంది, ఇక్కడ కూడా 2 ఫైల్స్ ని మెయింటైన్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ నాకు 3 ఫైల్స్ కావాలి అనుకోండి, ఓకే, ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, ఈ విధంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మన పేజ్ ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నామో ఓకే అలాగే సైమల్టేనియస్ గా ఎన్ని ఫైల్స్ అయితే మనం డిస్ప్లే చేయాలి అనుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఫ్రేమ్ ని డివైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రేమ్స్ ని యూజ్ చేసుకోవడం కోసం, ఫ్రేమ్స్ ని వెబ్ పేజ్ లో క్రియేట్ చేసుకోవడం కోసం మనం 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ని యూజ్ చేస్తాము. ఓకే, ఆ ట్యాగ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మొదటిది ఏంటి అంటే ఫ్రేమ్ సెట్ అనేటటువంటి ట్యాగ్. ఓకే, ఇక్కడ ముందు మనం ఫ్రేమ్స్ గా డివైడ్ చేయాలి. ఆ ఫ్రేమ్స్ గా డివైడ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఫ్రేమ్స్ లో మన ఫైల్స్ ని ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే 2 స్టెప్స్ ప్రొసీజర్ అన్నమాట. సో ముందు ఫ్రేమ్స్ డివైడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఫైల్స్ ని ఇంక్లూడ్ చేస్తాం. సో ఫ్రేమ్స్ గా డివైడ్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ ఏ ట్యాగ్ ని యూజ్ చేస్తున్నామంటే ఫ్రేమ్ సెట్ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇందాక నేను చూపించిన రిప్రజెంటేషన్ లో ఒకవేళ 3 ఫైల్స్ ని గనక నేను డిస్ప్లే చేసుకోవాలనుకోండి, ఈ మోడల్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను, అలాగే ఈ మోడల్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను, లేకపోతే ఈ మోడల్ కూడా యూజ్ చేసుకోవచ్చు,
లేకపోతే ఈ మోడల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. ఇంకా కావాలంటే ఇంకా వేరే విధంగా కూడా 3 ఫైల్స్ ని మనం సైమల్టేనియస్ గా డిస్ప్లే చేసుకునే అవకాశం ఉంది. ఓకే, మీరు ఏ రిప్రజెంటేషన్ అయితే కావాలి అనుకుంటున్నారో ఆ విధంగా మనం ఫ్రేమ్ సెట్ ని సెట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఫ్రేమ్ సెట్ అనేటటువంటి ట్యాగ్ లో మనకి 2 అట్రిబ్యూట్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటి అంటే కాల్స్, అలాగే సెకండ్ వన్ ఏంటి అంటే రోస్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఎగ్జాంపుల్ లో, ఇక్కడ నేను తీసుకునే ఎగ్జాంపుల్ లో నేను కాలమ్నర్ గా 3 పార్ట్స్ చేశాను. ఓకే, కాలమ్స్ లాగా ఉంది చూడండి. ఓకే, కాలమ్నర్ గా 3 పార్ట్స్ చేశాను. అంటే ఇప్పుడు నా పేజ్ నేను ఏం చేశానంటే కాలమ్స్ గా డివైడ్ చేశాను. కాబట్టి ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తానంటే కాల్స్. ఓకే, కాల్స్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ అయితే కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ 10%, 20%. ఓకే, మనం వెబ్ పేజ్ యొక్క బిట్ 100% అనుకుంటున్నాము అనుకోండి, 10, 20, 30 రిమైనింగ్ 70%. ఓకే, ఈ విధంగా ఇస్తాం. సో ఇప్పుడు నాకు వెబ్ పేజ్ ఎలా డిస్ప్లే అవుతుందంటే 3 పార్ట్స్ గా డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ పార్ట్ కి ఎంత తీసుకుంటుందంటే 10%, సెకండ్ పార్ట్ కి 20%, అలాగే థర్డ్ పార్ట్ కి 70% ప్లేస్ అనేది అలాట్ చేస్తుంది అనమాట. ఓకే, అదే మీరు రో వైజ్ గా తీసుకోవాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ ఎగ్జాంపుల్ లో చూస్తే మనకి రోస్ కనిపిస్తున్నాయి. రో వైజ్ గా మనం డివైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కావాలి అంటే ఏం చేస్తామంటే రోస్ అనే దాన్ని యూజ్ చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ రోస్ ఈక్వల్ టు 20%, 40 అయిపోయింది కాబట్టి రిమైనింగ్ 60%. ఓకే, ఈ విధంగా మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 3 రోస్ క్రియేట్ అవుతాయి. ఫస్ట్ రోకి 20%, సెకండ్ రోకి కూడా నేను 20% తీసుకున్నాను, అలాగే థర్డ్ రోకి వచ్చేటప్పటికి 60% ఈ విధంగా మనం ఇస్తాం అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఫ్రేమ్స్ ని డివైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ మోడల్ తీసుకున్నారు అనుకోండి. ఓకే, ఈ మోడల్ తీసుకున్నా. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఫ్రేమ్ సెట్. ఓకే, ఫస్ట్ రో వైజ్ డివైడ్ చేసాం. ఇది ఫస్ట్ పార్ట్, తర్వాత ఇది సెకండ్ పార్ట్. ఓకే, ఫస్ట్ పార్ట్ లో మనకి ఇంకా కాలమ్స్ ఏమీ లేవు, ఓన్లీ సింగిల్ రో కనిపిస్తుంది. కాబట్టి ముందు మనం ఏం చేస్తామంటే రోస్ యూజ్ చేస్తాం. రోస్ ఈక్వల్ టు 10%, ఆస్ట్రిస్క్ ఇచ్చాం. ఓకే, ఆస్ట్రిస్క్ అంటే మీనింగ్ ఏంటి అంటే 10% అలాట్ చేసిన తర్వాత రిమైనింగ్ టోటల్ అమౌంట్ ఆఫ్ వెబ్ పేజ్ ఏదైతే ఉంటుందో అది మిగిలిన దానికి సెట్ చేయమని చెప్తున్నాం. అంటే 90% అని రాసుకోవచ్చు మీరు. 90% అని కాకపోతే ఆస్ట్రిస్క్ సింబల్ కూడా మీరు ఇచ్చుకునే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది కాకుండా మళ్ళీ ఫ్రేమ్ సెట్ ని, మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ సెట్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ ఫ్రేమ్ సెట్, మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ సెట్. ఓకే, సెకండ్ ఫ్రేమ్ లో మళ్ళీ ఏం చేసామంటే కాలమ్స్ గా మనం డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము అంటే కాల్స్ అనేటటువంటి ఆప్షన్ యూజ్ చేస్తాం. కాల్స్ అనేటటువంటి అట్రిబ్యూట్. ఓకే, 10%, ఆస్ట్రిస్క్. ఓకే, ఇది 10% అలాట్ అయింది, ఇది ఒక 10% అలాట్ అయింది, ఇదేమో 80% అనేది అలాట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే ఫ్రేమ్స్ ని డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రేమ్స్ కాన్సెప్ట్ ని మనం యూజ్ చేసుకోవాలంటే వెబ్ పేజెస్ లో ఫస్ట్ మనం ఏ ట్యాగ్ ని యూజ్ చేస్తామంటే ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్ ని యూజ్ చేసి ఫ్రేమ్స్ గా డివైడ్ చేస్తాము. తర్వాత ఫ్రేమ్ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేసుకుంటూ మనం ఏం చేస్తాము అంటే ఆ ఫ్రేమ్స్ లో ఏ డేటా ఇన్సర్ట్ అవ్వాలి అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో సెకండ్ ఫ్రేమ్స్ లో సెకండ్ మెయిన్ ట్యాగ్ ఏంటి అంటే ఫ్రేమ్. సో ఈ ఫ్రేమ్ అనే ట్యాగ్ ని ఫ్రేమ్ సెట్ లో సబ్ ట్యాగ్ గా మనం ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫ్రేమ్ దాంట్లో ఫ్రేమ్ ట్యాగ్ లో ఫ్రేమ్ కి ఏమేమి ఇవ్వాలనుకున్నామో నేమ్ ఇవ్వచ్చు, అలాగే ఫ్రేమ్ లో ఏ డేటా అయితే డిస్ప్లే చేయాలి అనుకుంటున్నామో ఆ డేటా యొక్క నేమ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి, లేకపోతే ఆ ఫ్రేమ్ మనకి ప్లెయిన్ గా ఉంటుంది. అలాగే వేరే డిఫరెంట్ అట్రిబ్యూట్స్ కూడా ఉన్నాయి. అట్రిబ్యూట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫ్రేమ్ లో ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటి అంటే నేమ్ అనేటటువంటి అట్రిబ్యూట్. జస్ట్ మనం ఫ్రేమ్ ని ఐడెంటిఫై చేయడానికి దానికి ఒక నేమ్ ని అలాట్ చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే నేమ్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని ఇస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్. సో మనం ఫ్రేమ్స్ గా డివైడ్ చేసాము.
సో డివైడ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఫ్రేమ్ లో ఏ ఫైల్ కంటెంట్ నాకు డిస్ప్లే అవ్వాలి, ఆ ఫైల్ యొక్క అడ్రస్ ఇందులో ఇస్తాము అంటే SRC ట్యాగ్ లో ఇస్తాము. ఓకే, ఏ ఫ్రేమ్ లో ఏ ఫైల్ మనకి డిస్ప్లే అవ్వాలో ఫైల్ యొక్క అడ్రస్ ని మనం ఎందులో ఎంటర్ చేస్తాము అంటే SRC ట్యాగ్ లో ఎంటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫ్రేమ్ బోర్డర్. ఓకే, ఫ్రేమ్ బోర్డర్ అనేది 1 గానీ 0 గానీ మనం ఎంటర్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఫ్రేమ్ కి మనం చాలా సార్లు వెబ్ పేజ్ ని ఇలా చూస్తూ ఉంటాం, పైన హెడ్డింగ్ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ లింక్స్ కనిపిస్తాయి. ఓకే, అలాగే ఇక్కడ కంటెంట్ మనకి ఇక్కడ లింక్స్ క్లిక్ చేసినప్పుడు ఆ సంబంధించిన కంటెంట్ రిలేటెడ్ కంటెంట్ ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. కానీ ఎక్కడ మనకి బోర్డర్ కనిపించదు, చూడడానికి సింగిల్ పేజ్ లాగా ఉంటుంది, సింగిల్ పార్ట్ లాగా, బట్ ఇది ఇంటర్నల్ గా 3 డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ అయి ఉందన్నమాట. సో వీటికి మనం బోర్డర్స్ కావాలి అనుకుంటే బోర్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, బోర్డర్ వాల్యూ 1 ఇచ్చారు అనుకోండి, బోర్డర్ అప్లై అవుతుంది. 0 ఇచ్చారు అనుకోండి, ఆ అప్లై అయిన బోర్డర్ రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో బోర్డర్ కావాలి అనుకుంటే ఫ్రేమ్ బోర్డర్ అట్రిబ్యూట్ లో 1 అనే వాల్యూ ఇస్తాము. బోర్డర్ అవసరం లేదు అనుకుంటే ఫ్రేమ్ బోర్డర్ అనే దాంట్లో 0 అనే వాల్యూని ఇస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ నో రీసైజ్. ఓకే, రీసైజ్ అంటే మనకి తెలిసిందే కదా, మనం అక్కడ సెట్ అయ్యి ఉన్నటువంటి సైజ్ ని ఇంప్రూవ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ చేసుకోవచ్చు. అయితే నో రీసైజ్ అనేటటువంటి కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మాన్యువల్ రీసైజ్ ని అలో చేయకుండా, ఓకే, యూజర్ ఫ్రేమ్ యొక్క సైజ్ ని చేంజ్ చేయకుండా ఉండాలి అనుకుంటే మనం రో సైజ్ అనేటటువంటి కంట్రోల్ ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ స్క్రాలింగ్. ఓకే, స్క్రాలింగ్ లో మనకి 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి, ఎస్, నో, అలాగే ఆటో. ఎస్, నో, ఆటో. ఓకే, సో ఎస్ అని మనం ఇచ్చాము అనుకోండి ఆప్షన్, స్క్రాలింగ్ లో ఎస్ అనేటటువంటి వాల్యూ కనుక మనం పాస్ చేస్తే స్క్రాల్ బార్ మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ లింక్ 1 ఇది ఒక ఫ్రేమ్ అనుకుందాం, లింక్ 2, లింక్ 3. ఓకే, సో ఇక్కడ నాకు 3 లింక్స్ ఉన్నాయి. ఈ 3 లింక్స్ నాకు ఈ ఫ్రేమ్ లో ఫిట్ అయిపోయినాయి. ఇంకా నేను ఫర్దర్ గా కూడా ఎప్పుడు లింక్స్ క్రియేట్ చేయను, ఇంక ఇవి ఎప్పుడు ఇలానే ఫిక్స్డ్ గా ఉంటాయి. సో ఇక్కడ మనకి స్క్రాల్ బార్ అనేది అవసరం లేదు, ఎందుకంటే మనం ఏవైతే డిస్ప్లే చేయాలి అనుకుంటున్నామో ఆ డిస్ప్లే చేయాల్సిన కంటెంట్ అంతా కూడా మనకి విజిబుల్ గానే ఉంది కాబట్టి స్క్రాల్ బార్ అనేది మనకి అవసరం లేదు. సో ఇలాంటి కేసులో మనం ఏం చేయొచ్చు అంటే నో అనేది ఇవ్వచ్చు. ఓకే, నా దగ్గర ఇంకా లింక్స్ ఉన్నాయి, లింక్ 4, లింక్ 5. ఈ ఫైల్ లో నాకు ఇంకా ఉన్నాయి, బట్ నా వెబ్ పేజ్ యొక్క లెంత్ వచ్చేటప్పటికి మన కంటెంట్ లెంత్ కంటే కూడా తక్కువగా ఉంది. సో కంటెంట్ మనం చూడాలి అంటే కంపల్సరీ ఏముండాలి అంటే స్క్రాల్ బార్ అనేది ఉండాలి. ఒకవేళ స్క్రాల్ బార్ లేదు అనుకోండి, మనకి 4 లింక్స్ మాత్రమే విజిబుల్ గా ఉంటాయి, ఈ 2 లింక్స్ మనకి విజిబుల్ గా ఉండవు, అవైలబుల్ గా ఉండవు, వీటిని యూజ్ చేసుకునే ఛాన్స్ ఉండదు. సో స్క్రాల్ బార్ అనేది మనకు ఉంది అనుకోండి, స్క్రాల్ బార్ గనక మనకి ఉంటే ఆ స్క్రాల్ బార్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే ఏవైతే విజిబుల్ గా లేదో ఆ కంటెంట్ ని కూడా మనం విజువలైజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో కంటెంట్ లెంత్ వెబ్ పేజ్ లెంత్ కంటే కూడా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి స్క్రాల్ బార్ అవసరం కాబట్టి ఎస్ అనే ఆప్షన్ ఇస్తాం. కంటెంట్ లెంత్ స్క్రాల్ బార్ కన్నా ఎక్కువగా లేదు అనుకోండి, ఫిక్స్డ్ గా ఇంకా అది పెరగదు అని మనం అనుకుంటే నో అనే ఆప్షన్ ఇస్తాం. ఆటో అనే దాన్ని ఎప్పుడు ఇస్తామంటే మన కంటెంట్ యొక్క సైజ్ మనకి ఐడియా లేదు, సో అది ఒకవేళ కంటెంట్ ఇంక్రీజ్ అవ్వచ్చు లేకపోతే డిక్రీజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అని మనం అనుకుంటే అప్పుడు ఆటో అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఆటో ఆప్షన్ యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆప్షన్, ఈ స్క్రాల్ బార్ డిజేబుల్ అయిపోతుంది. కంటెంట్ ఎప్పుడైతే న్యూగా ఇన్సర్ట్ చేసి కంటెంట్ సైజ్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా స్క్రాల్ బార్ ఏమవుతుందంటే యాక్టివేషన్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో కంటెంట్ ని బట్టి ఆటోమేటిక్ గా ఇన్సర్ట్ అవ్వాలా లేదా అని వెబ్ బ్రౌజర్ డిసైడ్ చేసుకోవాలి అంటే ఆటో ఆప్షన్ యూజ్ చేస్తాము. మనం ఎక్స్టర్నల్ గా క్రియేట్ చేసే ప్రోగ్రామరే చెప్పాలి అనుకుంటే గనక కావాలి అనుకుంటే ఎస్ స్క్రాల్ బార్, లేదు అనుకుంటే నో ఆప్షన్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే ఫ్రేమ్స్ ని క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఫ్రేమ్స్ ని క్రియేట్ చేసుకోవడానికి అంటే వెబ్ పేజ్ ని మనం డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవడానికి
ఫ్రేమ్ సెట్ అనే ఆప్షన్, అలాగే ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్, అలాగే ఫ్రేమ్ అనేటటువంటి ట్యాగ్, ఈ రెండు ట్యాగ్స్ ని మనం యూజ్ చేస్తాం. సో ఫ్రేమ్స్ ని డివైడ్ చేయడానికి, ఫ్రేమ్స్ గా డివైడ్ చేయడానికి వెబ్ పేజ్ ని ఫ్రేమ్ సెట్ వాడతాము. సో డివైడ్ చేసిన తర్వాత ఆ ఏ ఫ్రేమ్ లో ఏ ఫైల్ ని మనం ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్పడం కోసం ఏం చేస్తామంటే ఫ్రేమ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఫ్రేమ్స్ కి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము, అలాగే దాని అవుట్పుట్ ఏ రకంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం చూద్దాము. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇది చూడండి, ఫ్రేమ్ సెట్ రో వైజ్ గా మనం డివైడ్ చేస్తున్నాం ఫస్ట్. సో ఫస్ట్ రోకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చాము అంటే 25%, తర్వాత ఏమి ఇచ్చాము అంటే 75%. ఓకే, ఫస్ట్ రో వైజ్ గా మనం డివైడ్ చేస్తున్నాం. సో రో వైజ్ గా డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుందంటే ఫస్ట్ ఈ విధంగా మనకి ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఫ్రేమ్ అనేటటువంటి ఆ ట్యాగ్ యూజ్ చేశాను. సో ఫ్రేమ్ వాడాను కాబట్టి ఫస్ట్ ఫ్రేమ్ ట్యాగ్ కాబట్టి ఫస్ట్ ఫ్రేమ్ లో ఏమైతే ఫైల్ కావాలి అనుకుంటామో అది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి, ఫార్మాటింగ్ డాట్ HTML. సో ఈ ఫార్మాటింగ్ డాట్ HTML లో ఏ కంటెంట్ అయితే ఉందో ఆ కంటెంట్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ సెట్ లో ఇంకొక ఫ్రేమ్ సెట్ ని వాడుతున్నాను. సో మొదటి ఫ్రేమ్ లో నేను కంటెంట్ ని మెన్షన్ చేశాను కాబట్టి ఇప్పుడు సెకండ్ ఫ్రేమ్ లో కంటెంట్ ని మెన్షన్ చేయాలి. ఈ కంటెంట్ ని మెన్షన్ చేసే ముందు దీన్ని కూడా నేను డివైడ్ చేసుకున్నాను. ఎలా డివైడ్ చేసుకున్నానంటే వర్టికల్ గా కాల్స్ వాడాము. సో వర్టికల్ గా డివైడ్ చేస్తున్నాను. సో వర్టికల్ గా 2 కాలమ్స్ కావాలని చెప్తున్నాం. సో 2 వాల్యూస్ మనం పాస్ చేసాం కాబట్టి 2 కాలమ్స్ కావాలని చెప్తున్నాం. సో మొదటి దానికి ఏమో 30%, తర్వాత రిమైనింగ్ ఎంతైతే ఉంటుందో అంతా ఏమవుతుంది అంటే దీనికి అలాట్ చేయడం అనేది జరుగుతుంది, సెకండ్ ఫ్రేమ్ కి అలాట్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఫ్రేమ్ సెట్ లో ఫస్ట్ ఫ్రేమ్ కి ఏ ఫైల్ కంటెంట్ అయితే కావాలో ఆ ఫైల్ కంటెంట్ ని SRC లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లిస్ట్ డాట్ HTML ఇచ్చాం. సో లిస్ట్ డాట్ HTML లో ఉన్న కంటెంట్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అలాగే కలర్స్ డాట్ HTML లో ఉన్న కంటెంట్ ఈ థర్డ్ ఫ్రేమ్ లో ఇన్సర్ట్ అవడం జరుగుతుంది. సో ఇంటర్నల్ గా ఉన్న ఫ్రేమ్ సెట్ ని క్లోజ్ చేసాము, అలాగే ఎక్స్టర్నల్ గా ఉన్నటువంటి ఫ్రేమ్ సెట్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అల్టిమేట్ గా ఇక్కడ మనకి ఫ్రేమ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఫైల్స్ ఇక్కడ ఫార్మాటింగ్ డాట్ HTML, లిస్ట్ డాట్ HTML, కలర్స్ డాట్ HTML ఏదైతే ఉందో అవి ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అవుట్పుట్ కూడా ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఈ విధమైన అవుట్పుట్ మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ కంటెంట్ లోకల్ సిస్టమ్ లో ఈ ఫైల్స్ లేవు కాబట్టి కంటెంట్ డిస్ప్లే అవ్వలేదు. సో లోకల్ సిస్టమ్ లో ఆ ఫైల్స్ మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటే కనుక వాటి కంటెంట్ కూడా ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. ఇది ఫ్రేమ్స్ యొక్క ఫ్రేమ్ అనేటటువంటి కాన్సెప్ట్. ఓకే, అయితే ఫ్రేమ్స్ వల్ల మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఫ్రేమ్స్ ని యూజ్ చేయడం వల్ల వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందులు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఫ్రేమ్స్ లో ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్ ని డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి మెయింటెనెన్స్ అనేది కొంచెం కష్టమైపోతుంది. అంటే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఫైల్ ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ అయినటువంటి సిచ్యువేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం పేజ్ మొత్తాన్ని ఒకేసారి ప్రింట్ చేసుకునేటటువంటి అవకాశం ఉండదు. ఓకే, ఎందుకు అంటే మనం ఒక పేజ్ ఫుల్ పేజ్ ఉంది అనుకోండి, మన కంటెంట్ ఎక్కువ డిస్ప్లే అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పేజ్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి ఇందులో ఒక ఫైల్ మనం పెడుతున్నాము అనుకోండి. సో కంటెంట్ మొత్తం కూడా ఒకేసారి మనకి విజువలైజ్ రాదు. సో దీన్ని ప్రింట్ చేసినప్పుడు మనకి ఫుల్ కంటెంట్ అనేది ప్రింట్ అవ్వదన్నమాట. సో ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే బ్రౌజర్ సపోర్ట్ అనేది కావాలి. బ్రౌజర్ సపోర్ట్ కొన్ని బ్రౌజర్స్ ఫ్రేమ్స్ ని సపోర్ట్ చేస్తాయి, అలాగే కొన్ని ఫ్రేమ్స్ ని సపోర్ట్ చేయవు. ఒకవేళ మనం ఆ ఫైల్ లో మనం ఫ్రేమ్స్ ని ఇన్సర్ట్ చేసి ఆ ఫైల్ ని మనం బ్రౌజర్ సపోర్ట్ ఫ్రేమ్ కి సపోర్ట్ లేనటువంటి బ్రౌజర్ లో ఓపెన్ చేసాం అనుకోండి, అక్కడ క్లమ్జీనెస్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో డేటా అనేది సరిగా రిప్రజెంట్ అవ్వదు. మనం ఎలా అయితే రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నామో ఆ రిప్రజెంటేషన్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇంప్రాపర్ ప్రెజెంటేషన్స్. ఓకే, ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క రకమైన రిజల్యూషన్స్ ఉంటాయి. ఓకే, సో రిజల్యూషన్ ని బట్టి ఫ్రేమ్ కూడా ఏమవుతుందంటే చేంజ్ అయిపోతుంది. సో పర్టికులర్ గా ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఫ్రేమ్ ఎలా ఉండాలని ప్రోగ్రామర్ అనుకుంటున్నాడో అదే రిప్రజెంటేషన్ మేబీ ఆ స్క్రీన్ మీద కనిపించకపోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం డిసడ్వాంటేజెస్ గా చెప్పుకుంటాం. ఓకే, ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే
difficult to maintenance. Okay, second one ఏంటి అంటే difficult to print whole the web page. Third one, browser support is needed. Fourth one, improper presentations. Okay, so improper presentations వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది, ఎందుకంటే అన్ని సిస్టమ్స్ ఒకే రకమైన రిజల్యూషన్స్ తో ఉండవు, ఒకే రకమైన సెట్టింగ్స్ తో ఉండవు. సో రిజల్యూషన్ సెట్టింగ్ చేంజ్ అవుతుంటుంది కాబట్టి ఫ్రేమ్ యొక్క రిప్రజెంటేషన్ కూడా చేంజ్ అయిపోయేటటువంటి ఛాన్స్ ఉంది. సో ఇంప్రాపర్ రిప్రజెంటేషన్స్ అనేవి వస్తాయి కాబట్టి ఫ్రేమ్స్ అనేవి ప్రిఫరబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫార్మ్స్ అనేటటువంటి కాన్సెప్ట్. ఓకే, ఫార్మ్స్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసుకోవడానికి, టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూజర్ అండ్ సెండ్ టు ద సర్వర్. సర్వర్ కి డేటాని పంపించడం కోసం, యూజర్ దగ్గర నుంచి డేటాని కలెక్ట్ చేసుకొని సర్వర్ కి డేటాని పంపించడం కోసం మనం ఏం యూజ్ చేస్తున్నామంటే ఫార్మ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఓకే, ఈ ఫార్మ్స్ అనేవి ఫార్మ్స్ కి సంబంధించి జనరల్ గా సపోర్టింగ్ ట్యాగ్స్ అనేవి ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాము. ఓకే, సపోర్టింగ్ ట్యాగ్స్ ఏంటి అంటే ఫార్మ్, అలాగే ఇన్పుట్, అలాగే సెలెక్ట్, అలాగే ఆప్షన్, అలాగే టెక్స్ట్ ఏరియా. ఫార్మ్, ఇన్పుట్, సెలెక్ట్, ఆప్షన్, టెక్స్ట్ ఏరియా. సో ఈ ట్యాగ్స్ ని యూజ్ చేసి మనం ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, జనరల్ గా ఫార్మ్స్ రిప్రజెంటేషన్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఫార్మ్స్ రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, మనకి చాలా సార్లు తెలుసు, మనం కూడా కాలేజ్ లో జాయిన్ అయ్యే ముందు అప్లికేషన్స్ ఫార్మ్స్ ని ఫిల్అప్ చేస్తాము. అలాగే ఏదైనా జాబ్ కి మనం వెళ్ళాలన్నా అప్లికేషన్ ఫామ్ ని ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ లో కూడా మనకి చాలా అప్లికేషన్ ఫార్మ్స్ కనిపిస్తూనే ఉంటాయి. సో ఇటువంటివన్నీ ఏంటి అంటే మన దగ్గర నుంచి డేటాని కలెక్ట్ చేసి వేరే సర్వర్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది, లేకపోతే వేరే ఫైల్స్ కి, ప్రాసెసింగ్ ఫైల్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధమైనటువంటి రిప్రజెంటేషన్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ ఒక ఫామ్ ని క్రియేట్ చేసి ఉంచాను. ఇక్కడ నేమ్ అనేటటువంటి ఒక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది. ఓకే, కంట్రోల్ అని అంటాము, కంపెనీ నేమ్, డిజిగ్నేషన్, అడ్రస్, కంట్రీ, ఈమెయిల్, ఫోన్ నెంబర్, క్వరీ. ఓకే, సో ఇవి బటన్స్. ఇక్కడ మనకి రకరకాల కంట్రోల్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇదేమో లేబుల్స్ అని అంటాం, లేబుల్స్. సో లేబుల్స్ అనేవి లేకపోతే ఏం మనం ఇన్సర్ట్ చేయాలి అనేది మనకి ఐడియా రాదు. సో ఈ లేబుల్స్ అనేవి మనకి కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ కూడా లేబుల్స్. ఓకే, సో దీన్ని మనం ఏమని పిలుస్తాము అంటే టెక్స్ట్ బాక్స్ అని పిలుస్తాం. సో నేమ్ లోనే తెలిసిపోతుంది, టెక్స్ట్ డేటాని ఎంటర్ చేయడానికి మనం యూజ్ చేసేటటువంటి ఆబ్జెక్ట్ అన్నమాట కంట్రోల్. ఓకే, ఇక్కడ టెక్స్ట్ ఏరియా అనేది మనకు కనిపిస్తుంది, టెక్స్ట్ ఏరియా. ఓకే, క్వరీ అనే దాంట్లో టెక్స్ట్ ఏరియాని యూజ్ చేసాం. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ఏంటి అంటే బటన్. ఓకే, సో ఫామ్ లో ఇలా డిఫరెంట్ కంట్రోల్స్ ఉంటాయి. ఈ కంట్రోల్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఏ ట్యాగ్స్ ని యూజ్ చేసుకొని మనం చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. సో ఈ కంట్రోల్స్ అన్నిటిని క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ ఈ సపోర్టింగ్ ట్యాగ్స్ ని యూజ్ చేస్తున్నాం. ఫామ్, ఇన్పుట్, సెలెక్ట్, అలాగే టెక్స్ట్ ఏరియా అనేటటువంటి ట్యాగ్స్ ని యూజ్ చేసుకొని మనం ఫార్మ్స్ ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ ఏంటి అంటే ఫామ్ ని క్రియేట్ చేయడానికి, కంట్రోల్స్ ని క్రియేట్ చేసుకోవడానికి ఫామ్ అనేటటువంటి ట్యాగ్ ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఈ ఫామ్ అనే ట్యాగ్ కి ఓపెనింగ్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. ఓపెనింగ్ ఫామ్ ట్యాగ్, అలాగే క్లోజింగ్ ఫామ్ ట్యాగ్. ఈ ఓపెనింగ్, క్లోజింగ్ ఫామ్ ట్యాగ్ లో మిగిలినటువంటి కంట్రోల్స్ అన్నిటినీ కూడా మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఫామ్ ట్యాగ్ లో కూడా మనకి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అదేంటి అంటే యాక్షన్, అలాగే మెథడ్. యాక్షన్, అలాగే మెథడ్. ఓకే, ఫామ్ యొక్క బేసిక్ ఇంటెన్షన్ ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేయడం. ఓకే, యూజర్ దగ్గర నుంచి డేటాని కలెక్ట్ చేసుకోవడం. సో డేటాని కలెక్ట్ చేసిన తర్వాత అది ఎక్కడ స్టోర్ చేయాలి, లేకపోతే ఏ ఫైల్ కి దాన్ని పాస్ చేయాలి అనేది మనం ఎక్కడ చెప్తాము అంటే యాక్షన్ లో చెప్తాం. సో యాక్షన్ లో మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే అడ్రస్, యూఆర్ఎల్. సో ఏ పర్టికులర్ యూఆర్ఎల్ అయితే మనం ఎంటర్ చేస్తున్నామో ఆ యూఆర్ఎల్ లో డేటాని స్టోర్ చేస్తుంది అనమాట ఫార్మ్స్. సో ఈ ఏ ఫైల్ లో స్టోర్ చేయాలని చెప్పడం కోసం ఎక్స్టర్నల్ గా మనం ఏం చేస్తున్నామంటే యాక్షన్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ మెథడ్. మెథడ్ లో 2 టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, గెట్ ఒకటి, అలాగే
పోస్ట్ ఒకటి. గెట్ అంటే ఏంటి అంటే ఫామ్ నుండి డేటాని మనం రీడ్ చేయాలి అంటే గనక గెట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. పోస్ట్ అంటే ఏంటంటే ఫామ్ లో ఉన్న డేటాని వేరే ఫైల్ కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే పోస్ట్. ఓకే, సో యూజర్ నుండి డేటా తీసుకోవాలి అంటే పోస్ట్, యూజర్ కి డేటాని ఇవ్వాలి అంటే గెట్. ఓకే, యూజర్ రీడ్ చేసుకోవాలి అంటే డేటా గెట్ అనే మెథడ్, అలాగే యూజర్ నుంచి డేటాని తీసుకోవాలి అంటే కనుక పోస్ట్ అనే మెథడ్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఓకే, సో ఈ విధంగా ఫామ్ అనేటటువంటి ట్యాగ్ ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఫామ్ అనే ట్యాగ్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కంట్రోల్స్ ని క్రియేట్ చేయడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ట్యాగ్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అందులో మెయిన్ ట్యాగ్ ఏంటి అంటే ఇన్పుట్ అనేటటువంటి ట్యాగ్. ఈ ఇన్పుట్ అనే ట్యాగ్ లో మనం రకరకాల కంట్రోల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అవి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే బటన్. ఓకే, ఈ బటన్ ని క్రియేట్ చేయడానికి ఇన్పుట్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తున్నాం. ఈ ఇన్పుట్ అనే ట్యాగ్ లో ఇక్కడ మనం 2 అట్రిబ్యూట్స్ చూస్తున్నాం. ఒకటి ఏంటి అంటే టైప్, తర్వాత వాల్యూ. ఓకే, టైప్ లో మనం కంపల్సరీ ఇవ్వాల్సింది ఏంటి అంటే బటన్. ఎందుకంటే ఇన్పుట్ అనేటటువంటి ట్యాగ్ లో మనం రకరకాల కంట్రోల్స్ ని క్రియేట్ చేసుకుంటాము. ప్రెసెంట్ ఏ కంట్రోల్ ని మనం క్రియేట్ చేస్తున్నాము అని చెప్పడం కోసం దేన్ని యూజ్ చేస్తున్నాము అంటే టైప్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. టైప్ అనే అట్రిబ్యూట్ లో మనం బటన్ అనేటటువంటి వాల్యూని ఎంటర్ చేస్తే మనకి ఫామ్స్ లో బటన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఆ బటన్ పైన వచ్చేటటువంటి డేటా డిస్ప్లే అయ్యేటటువంటి డేటాని ఇవ్వడం కోసం దేన్ని యూజ్ చేస్తున్నామంటే వాల్యూలో మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బటన్ క్రియేట్ చేస్తున్నాం, దీని మీద నాకు బ్యాక్ అనేటటువంటి వర్డ్ రావాలి. ఈ బ్యాక్ అనేటటువంటి వర్డ్ ని నేను ఎందులో ఇస్తున్నానంటే వాల్యూ. ఈ బటన్ క్రియేట్ చేయడం కోసం నేను తీసుకుంటున్నటువంటి అట్రిబ్యూట్ ఏంటి అంటే టైప్. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే బటన్స్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇన్పుట్ అనేటటువంటి ట్యాగ్ ని బేస్ చేసుకొని బటన్ క్రియేట్ చేసుకోవడానికి ఈ సింటాక్స్ ని మనం యూజ్ చేస్తాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, వాల్యూ ఈక్వల్ టు స్ట్రింగ్. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ ట్యాగ్ లో మనం తీసుకున్న నెక్స్ట్ కంట్రోల్ ఏంటి అంటే టెక్స్ట్. మనం ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జాంపుల్ లో చూసాము. ఓకే, ఇక్కడ మనం టెక్స్ట్ బాక్స్ అనేది చూస్తున్నాం కదా. సో టెక్స్ట్ ని ఎంటర్ చేయడానికి మనం టెక్స్ట్ బాక్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ టెక్స్ట్ బాక్స్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ మనం చూద్దాము. ఈ టెక్స్ట్ బాక్స్ ని క్రియేట్ చేయడానికి కూడా ఇన్పుట్ ట్యాగ్ ని యూజ్ చేస్తున్నాం. ఇందులో ఇందాక బటన్ క్రియేట్ చేయాలి అంటే టైప్ లో మనం ఏం చెప్పాము అంటే బటన్ అని చెప్పాము. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే టెక్స్ట్. ఓకే, టైప్ లో టెక్స్ట్ అనే వాల్యూని ఇవ్వడం ద్వారా మనం టెక్స్ట్ బాక్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ టెక్స్ట్ బాక్స్ ని ఐడెంటిఫై చేయడానికి మనం దానికి ఒక నేమ్ కూడా అలాట్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఏ అట్రిబ్యూట్ లో ఇస్తాము అంటే నేమ్. టెక్స్ట్ బాక్స్ ఐడెంటిఫికేషన్ కోసం మనం నేమ్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని ఇస్తున్నాం. ఓకే, సో డిఫాల్ట్ గా ఇందులో ఏదైనా వాల్యూ మనం పెట్టాలి అనుకోండి టెక్స్ట్ బాక్స్ లో, అప్పుడు మనం దేన్ని యూజ్ చేస్తామంటే వాల్యూ ఈక్వల్ టు. సో ఏ వాల్యూ అయితే ఇక్కడ మనం ఇస్తున్నామో ఆ వాల్యూ డిఫాల్ట్ గా అందులో ఉంటుంది. డిఫాల్ట్ గా నాకు టెక్స్ట్ బాక్స్ లో ఏ వాల్యూ ఉండకూడదు అనుకుంటే అసలు వాల్యూ అనేటటువంటి అట్రిబ్యూట్ ని ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఓకే, నెక్స్ట్ వన్ సైజ్. సైజ్ అనేది ఏంటి అంటే ఆ కంట్రోల్ యొక్క లెంత్ అన్నమాట. సో ఇది పిక్సెల్స్ లో ఉంటుంది. ఓకే, నేను సైజ్ ఈక్వల్ టు 15 అన్నాను అనుకోండి. 15 పిక్సెల్స్ లెంత్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ నాకు క్రియేట్ అవుతుంది. ఒకవేళ నేను 25 అన్నాను అనుకోండి, బాక్స్ లెంత్ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ మాక్సిమం లెంత్. మాక్సిమం లెంత్ అనేది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎన్ని మాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, మనకి చాలా సార్లు కండిషన్స్ ఉంటాయి కదా, 10 లెటర్స్ ఎంటర్ చేయాలి, మాక్సిమం 8 లెటర్స్ ఎంటర్ చేయాలి. ఇలాంటి కండిషన్ పెట్టుకొని డేటాని మనం ఎంటర్ చేయాలి అనుకున్నప్పుడు మాక్సిమం లెంత్ ఇస్తాం. మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 10 అన్నాను అనుకోండి, మనం క్రియేట్ చేస్తున్నటువంటి టెక్స్ట్ బాక్స్ లో ఎన్ని క్యారెక్టర్స్ వరకు తీసుకుంటుందంటే అప్ టు 10 క్యారెక్టర్స్ వరకు తీసుకుంటుంది. ఓకే, సో ఈ విధంగా టెక్స్ట్ బాక్సెస్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, అలాగే టెక్స్ట్ బాక్స్ యొక్క నేమ్, అలాగే టెక్స్ట్ బాక్స్ లో డిఫాల్ట్ గా ఉండాల్సిన వాల్యూ, అలాగే టెక్స్ట్ బాక్స్ యొక్క సైజ్, అలాగే టెక్స్ట్ బాక్స్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, మాక్సిమం లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వాలి అనుకుంటే మ్యాక్స్ లెంత్ అనే దాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే పాస్వర్డ్.
పాస్వర్డ్ అలాగే టెక్స్ట్ బాక్స్ రెండు ఒకే రకంగా ఉంటాయి. మన సింటాక్స్ చూస్తే కనుక టెక్స్ట్ కి ఏ సింటాక్స్ అయితే కనిపిస్తుందో మీకు పాస్వర్డ్ కి కూడా అదే సింటాక్స్ కనిపిస్తుంది. ఒకటి మాత్రమే డిఫర్ అవుతుంది, టైప్ అనేటటువంటి అట్రిబ్యూట్. టైప్ లో ఇందాక మనం టెక్స్ట్ ఇచ్చాము, ఇక్కడ మనం ఏమిస్తున్నాము అంటే పాస్వర్డ్. ఓకే, సో పాస్వర్డ్స్ అనేవి ఇన్విజిబుల్ గా ఉంటాయి. అదే డాట్స్ రూపంలో కానివ్వండి లేకపోతే ఆస్ట్రిస్ గా కానీ కనిపించడం జరుగుతుంది కదా పాస్వర్డ్స్. సో ఈ రిప్రజెంటేషన్ రావడం కోసం అంటే ఇంటర్నల్ గా పాస్వర్డ్ టెక్స్ట్ ఫార్మాట్ లోనే ఉంటుంది, కానీ ఎక్స్టర్నల్ గా ఫామ్ లో కనిపించేటప్పుడు మాత్రం డాట్స్ కానివ్వండి లేకపోతే ఆస్ట్రిస్క్ ఫార్మాట్ లో గానీ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మిగిలినదంతా కామన్. అలాగే పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ కూడా పాస్వర్డ్ కూడా టెక్స్ట్ బాక్స్ లాగానే ఉంటుంది, డిస్ప్లే కూడా. సో దానికి నేమ్ ఇవ్వాలి అన్న కంట్రోల్ కి నేమ్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. అందులో వాల్యూ డిఫాల్ట్ గా ఉండాలి అంటే వాల్యూ యూజ్ చేస్తాము. అలాగే ఈ బాక్స్ పాస్వర్డ్ బాక్స్ యొక్క సైజ్ మనం చెప్పాలి అంటే సైజ్ యూజ్ చేస్తాం. అలాగే పాస్వర్డ్ లెంత్ రిస్ట్రిక్ట్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ పాస్వర్డ్ రిస్ట్రిక్ట్ చేయడానికి మాక్సిమం లెంత్ అనేది మనం యూజ్ చేస్తాం. సో టెక్స్ట్ బాక్స్ అలాగే పాస్వర్డ్ బాక్స్ రెండు సిమిలర్ గా ఉంటాయి. టెక్స్ట్ బాక్స్ లో టెక్స్ట్ విజిబుల్ గా ఉంటుంది, పాస్వర్డ్ లో విజిబుల్ గా ఉండదు. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ఏంటి అంటే చెక్ బాక్సెస్ అలాగే రేడియో బటన్స్ కూడా చూద్దాం. ఓకే, చెక్ బాక్సెస్ అలాగే రేడియో బటన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ లిస్ట్ ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసుకుంటున్నాము. ఓకే, సో ఈ ఇన్పుట్ అనే ట్యాగ్ లో టైప్ లో చెక్ బాక్స్ అని ఇస్తే కనుక నాకు చెక్ బాక్స్ క్రియేట్ అవుతుంది. అలాగే టైప్ లో రేడియో అని ఇస్తే కనుక రేడియో బటన్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఈ పిక్చర్ లో నాకు చెక్ బాక్సెస్ ఉన్నాయి అలాగే రేడియో బటన్స్ ఉన్నాయి. చెక్ బాక్సెస్ ఈ విధంగా కనిపిస్తాయి. ఓకే, సో ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేయడం కోసం ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసినప్పుడు చెక్ బాక్స్ లో టిక్ సింబల్ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఆప్షన్ 1 సెలెక్ట్ అయ్యింది, ఆప్షన్ 4 అనేది కూడా సెలెక్ట్ అయ్యింది అనమాట. సో ఈ రకమైనటువంటి రిప్రజెంటేషన్ క్రియేట్ చేయడానికి మనం చెక్ బాక్సెస్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇందులో కూడా వాల్యూ ఇస్తాము. వాల్యూ అంటే ఇది. ఓకే, ఆప్షన్ 1 అనేది ఇక్కడ వాల్యూ, అలాగే ఆప్షన్ 2 అనే వాల్యూ 3 అలాగే 4. అంటే ఇక్కడ ఇన్పుట్ స్టేట్మెంట్స్ 4 ఇన్పుట్ స్టేట్మెంట్స్ వాడడం జరిగింది. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్, వాల్యూ ఈక్వల్ టు ఆప్షన్ 1. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్, వాల్యూ ఈక్వల్ టు ఆప్షన్ 2 అలాగే ఆప్షన్ 3 ఆప్షన్ 4 కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చెక్డ్ అనేటటువంటి ఒక కీవర్డ్ కనిపిస్తుంది. ఈ చెక్డ్ అనే కీవర్డ్ ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే డిఫాల్ట్ గా సెలెక్ట్ అయి ఉండడం కోసం. మనం సెలెక్షన్ చేయకముందే యూజర్ సెలెక్ట్ చేయకముందే డిఫాల్ట్ గా సెలెక్ట్ అయి ఉండాలి అనుకుంటే అప్పుడు చెక్డ్ అనేటటువంటి ఆప్షన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది చెక్ బాక్స్. నెక్స్ట్ వన్ రేడియో బటన్స్. రేడియో బటన్స్ కూడా మనకి సిమిలర్ గానే కనిపిస్తున్నాయి చూడండి, కాకపోతే దీని రిప్రజెంటేషన్ వేరుగా ఉంది. ఇలా రౌండ్ బాక్సెస్ మనం సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో డాట్ అనే సింబల్ వస్తుంది అనమాట. అలాగే ఆప్షన్ పక్కన వాల్యూస్ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. సేమ్ చూడండి, సింటాక్స్ సిమిలర్ గా కనిపిస్తుంది. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో, వాల్యూ ఈక్వల్ టు స్ట్రింగ్ అలాగే చెక్డ్. ఓకే, సో మనకి ఇక్కడ డిఫర్ అవుతున్నది ఏంటి అంటే జస్ట్ టైప్ లో ఉన్న వాల్యూ చెక్ బాక్స్ అలాగే రేడియో. ఓకే, ఈ 2 ఆప్షన్స్ కి 2 బటన్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే చెక్ బాక్సెస్ మనం యూజ్ చేసినప్పుడు మనకి ఎన్ని చాయిసెస్ అయినా ఉండనివ్వండి, మీరు ఎన్ని చాయిసెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్ 1 సెలెక్ట్ అయ్యింది, అట్ ది సేమ్ టైం ఆప్షన్ 4 కూడా సెలెక్ట్ అయ్యింది. అంటే మల్టిపుల్ సెలెక్షన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే చెక్ బాక్సెస్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ రేడియో బటన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మీకు ఎన్ని ఆప్షన్స్ అయినా ఉండనివ్వండి, ఒక ఆప్షన్ మాత్రమే మీరు సెలెక్ట్ చేయాల్సిన ఛాన్స్ ఉంటే, ఓకే ఒక ఆప్షన్ మాత్రమే క్రియేట్ చేయాలి అని మీరు అనుకుంటే అప్పుడు రేడియో బటన్ ని యూజ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ రేడియో బటన్ ఒకటి సెలెక్ట్ అయ్యింది, ఆప్షన్ 2 ఒకవేళ ఓకే ఇది యాక్చువల్ గా ఇమేజ్, ఒకవేళ రియల్ గా మనం రేడియో బటన్స్ ఫామ్ లో చూస్తే ఆప్షన్ 4 నేను సెలెక్ట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఆప్షన్ 2 సెలెక్షన్ రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో ఒకసారి ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. చెక్ బాక్సెస్ లో అయితే మల్టిపుల్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో చెక్ బాక్సెస్ ని యూజ్ చేసి మల్టిపుల్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే రేడియో బటన్స్ ని యూజ్ చేసి ఓన్లీ 1 ఆప్షన్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో చాయిసెస్ మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, బట్ సింగిల్ సెలెక్షన్ మాత్రమే ఉండాలి అంటే రేడియో బటన్స్.
చాయిసెస్ ఎన్నైనా ఉండొచ్చు, మల్టిపుల్ సెలెక్షన్స్ ఉండొచ్చు అని మనం అనుకుంటే అప్పుడు చెక్ బాక్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి అంటే మన హాబీస్ తీసుకున్నాము అనుకోండి. ఓకే, హాబీస్ అనేవి ఒక్కటే ఉండాలని రూల్ ఏమీ లేదు, ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, సో హాబీస్ లిస్ట్ రాసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే చెక్ బాక్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే జెండర్ ఉంది అనుకోండి. ఓకే, జెండర్ ఫీమేల్ అలాగే మేల్. ఓకే, ఏదైనా ఒక ఆప్షన్ మాత్రమే ఇందులో మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, రెండు సెలెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. కాబట్టి ఇలాంటి కేసులో మనం ఏం చేయాలి, బటన్ యూజ్ చేస్తాం. ఒకవేళ మీరు రేడియో బటన్ బదులు చెక్ బాక్స్ యూజ్ చేశారు అనుకోండి, సో రెండు పొరపాటును మనం క్లిక్ చేసినప్పుడు రెండు కూడా సెలెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఈ పర్పస్ మనం ఈ చెక్ బాక్స్ అలాగే రేడియో బటన్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ మనం చెప్పుకున్నాము, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, కాకపోతే మనకున్న టైం ని బట్టి సో మనం ఇలాంటి వాటిని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇన్పుట్ ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసినవి ఏంటి అంటే బటన్ క్రియేట్ చేసాం, అలాగే టెక్స్ట్ క్రియేట్ చేసాము, టెక్స్ట్ బాక్స్, అలాగే పాస్వర్డ్స్ క్రియేట్ చేసాము, తర్వాత చెక్ బాక్సెస్ అలాగే రేడియో బటన్స్ ని క్రియేట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం బటన్స్ ని ఇంకా బటన్స్ ఇన్పుట్ లో ఏమున్నాయంటే సబ్మిట్ బటన్ అలాగే రీసెట్ బటన్. ఓకే, సబ్మిట్ అలాగే రీసెట్. ఓకే, సో ఇది కూడా బటన్ అనేటటువంటి ఇన్పుట్ టైప్ గానే యూజ్ అవుతుంది, కానీ బటన్ లో మనం వాల్యూ ఇస్తున్నాము, అలాగే అది ఏ వర్క్ చేయాలి అనేది ఫర్దర్ గా మనం ఫంక్షన్స్ ని బేస్ చేసుకొని మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆ బటన్ పర్టికులర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏం జరగాలి అనేది మనం ఇస్తాం, కానీ ఇక్కడ ఆటోమేటిక్ గా ముందే నేమ్ ని బట్టి చెప్పేస్తున్నాం. సబ్మిట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సబ్మిట్ అంటే డైరెక్ట్ గా ఏమవుతుందంటే అక్కడ నుండి వేరే ఫైల్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఎక్స్టర్నల్ గా మనం ఏ ఫంక్షన్ ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో నేను నార్మల్ గా ఒక బటన్ ని క్రియేట్ చేశాను, దీని మీద బ్యాక్ అని ఇచ్చాను. బ్యాక్ అంటే అర్థం ఏంటి, దీని ప్రీవియస్ పేజ్ కి మనం మూవ్ అవ్వాలి. సో ప్రీవియస్ పేజ్ కి మూవ్ అవ్వాలి అంటే నేను ఇక్కడ పర్టికులర్ ఫంక్షన్ ని ఫర్దర్ గా రాయాల్సి ఉంటుంది. ఓకే, కానీ సబ్మిట్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎక్కడైతే ఫామ్ లో యూఆర్ఎల్ మెన్షన్ చేస్తున్నామో, ఓకే, మెథడ్ లో మెన్షన్ చేస్తున్నామో ఆ పర్టికులర్ ఫైల్ కి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా డేటా అనేది సబ్మిట్ అవుతుంది. ఓకే, సో ఈ పర్పస్ మనం సబ్మిట్ అనే బటన్ ని క్రియేట్ చేసుకుంటున్నాము. ఇందులో కూడా మళ్ళీ ఏమున్నాయంటే వాల్యూ అలాగే నేమ్ ఉన్నాయి. సో వాల్యూ మనం ఇవ్వకపోతే సబ్మిట్ అనే నేమ్ తో బటన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నేను సబ్మిట్ అనే బటనే క్రియేట్ చేస్తున్నాను, బట్ నాకు సబ్మిట్ అనే నేమ్ కాకుండా సెండ్ అనేటటువంటి నేమ్ ఉండాలి అనుకున్నాను అనుకోండి. ఇది వాల్యూగా మనం ఎందులో పాస్ చేస్తామంటే వాల్యూ అట్రిబ్యూట్ లో పాస్ చేయడం జరుగుతుంది. వాల్యూ ఈక్వల్ టు సెండ్ అని నేను ఇచ్చాను అనుకోండి, సబ్మిట్ బటన్ క్రియేట్ అవుతుంది, కానీ సబ్మిట్ అనే వర్డ్ కాకుండా ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే సెండ్ అనేటటువంటి వర్డ్ కనిపిస్తుంది. ఓకే, అలాగే బటన్ కి మనం నేమ్ అలాట్ చేయాలి అంటే కనుక నేమ్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. ఈ రకంగా సబ్మిట్ బటన్ ని యూజ్ చేయడం క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇన్పుట్ టైప్ లో సబ్మిట్ అనే వాల్యూ ఇస్తున్నాం, వాల్యూలోనేమో బటన్ పైన సబ్మిట్ అనే వర్డ్ కాకుండా వేరే వర్డ్ మీరు ఏదైనా పెట్టుకోవాలి అంటే సెండ్ కానివ్వండి, అలాగే ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా మీరు పెట్టుకోవాలి అంటే చెక్ అని కానివ్వండి, ఇలా ఏదైనా ఆప్షన్ పెట్టుకోవాలి అంటే మీరు సబ్మిట్ బటన్ వాల్యూ దగ్గర ఆ వాల్యూని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే బటన్ కి నేమ్ ఇవ్వాలి అనుకుంటే కనుక నేమ్ అనేటువంటి అట్రిబ్యూట్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, యాజ్ ఇట్ ఈస్ సబ్మిట్ లాగానే రీసెట్ కూడా ఉంటుంది, కాకపోతే రీసెట్ అనేటటువంటి వాల్యూని మనం టైప్ అట్రిబ్యూట్ లో యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సబ్మిట్ కి రీసెట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే సబ్మిట్ అన్నప్పుడు సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం ఇచ్చిన ఫామ్ లో ఇచ్చిన డేటా అంతా యూజర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న డేటా అంతా కూడా వేరే ఫైల్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అదే మనం రీసెట్ అన్నాము అనుకోండి, మనం యూజర్ ఇచ్చిన డేటా అంతా కూడా రిమూవ్ చేసి మళ్ళీ ఫామ్ ని ప్లెయిన్ గా పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే మళ్ళీ న్యూ డేటాని ఎంటర్ చేసుకునేటటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సబ్మిట్ అంటే మళ్ళీ ఇంకా డేటాని ఎంటర్ చేసుకునే ఛాన్స్ ఉండదు, దాన్ని ఫర్దర్ గా ప్రాసెసింగ్ కి పంపిస్తుంది అనమాట. ఓకే, ఇవి సబ్మిట్ అలాగే రీసెట్ బటన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే సెలెక్ట్ ఆప్షన్. ఓకే, సెలెక్ట్ ఆప్షన్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ ఒక పిక్చర్ ద్వారా మీరు చూస్తున్నారు. ఓకేనా, ఇది సెలెక్ట్ లిస్ట్. ఓకే,
ఇక్కడ ఇచ్చిన పేరు ఏంటంటే లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ మోడ్స్ అని. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. ఓకే, ఈ డేటా ఏంటి అనేది మనం పక్కన పెట్టేస్తే మోడల్ ఈ విధంగా ఉంటుంది అని చూపించడం కోసం ఇది ఇచ్చామన్నమాట. ఓకే, సో ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తున్నది ఏంటి అంటే సెలెక్టెడ్ ఐటమ్, మిగిలినవన్నీ కూడా అన్సెలెక్టెడ్ ఐటమ్స్. ఇంకా మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ స్క్రాల్ బార్ ఉంది కాబట్టి మనకి తెలుస్తుంది. ఇది పిక్చర్ కాబట్టి మనం ఇక్కడ స్క్రాల్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓకే, వీటిలో ఏది మీరు సెలెక్ట్ చేసుకున్నా అది బ్లూ బార్ లోకి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఇది సెలెక్ట్ అయ్యింది కదా ఆప్షన్, నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నాను అనుకోండి, దీని సెలెక్షన్ పోయి ఆటోమేటిక్ గా ఈ ఆప్షన్ కి సెలెక్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ లిస్ట్ ని మనం ఎలా క్రియేట్ చేస్తామంటే సెలెక్ట్ అనేటటువంటి ట్యాగ్ ని బేస్ చేసుకొని ఈ లిస్ట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ లిస్ట్ కి మనం ఒక నేమ్ ని అలౌట్ చేసుకోవాలి అంటే నేమ్ అనేటటువంటి అట్రిబ్యూట్ ని మనం ఇస్తాం. అంటే ఫర్దర్ గా ప్రాసెసింగ్ లో ఫార్మ్స్ ద్వారా డేటా ఒక చోట నుండి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అయ్యి ప్రాసెస్ అవుతుంది కాబట్టి ప్రాసెసింగ్ లో ఎక్కడైనా కూడా మనకి కంట్రోల్స్ అవసరం అయితే ఆ కంట్రోల్స్ ని ఐడెంటిఫై చేయడం కోసం వాటికి నేమ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ సెలెక్ట్ అనేటటువంటి ట్యాగ్ లో సబ్ ట్యాగ్ మనకి ఆప్షన్ అనేది ఉంటుంది. అంటే ఈ ఆప్షన్స్ ని క్రియేట్ చేయడానికి మనం ఆప్షన్ అనేటటువంటి సబ్ ట్యాగ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 2 అట్రిబ్యూట్స్ కనిపిస్తున్నాయి. ఆప్షన్ లో వాల్యూ అంటే ఇక్కడ మనం ఏదైతే ఇస్తున్నామో అది వాల్యూలో ఇవ్వాలి. ఓకే, సెలెక్టెడ్ అంటే ఏంటి అంటే ఏ ఆప్షన్ కి అయితే మనం సెలెక్టెడ్ ఇస్తామో అది డిఫాల్ట్ గా సెలెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో డిఫాల్ట్ గా ఇందాక చెక్ బాక్సెస్ రేడియో బటన్స్ యూజ్ చేసినప్పుడు మనం చెక్డ్ అనే కీవర్డ్ యూజ్ చేసాం. డిఫాల్ట్ సెలెక్షన్ గా మీరు చాలా సార్లు చూసే ఉంటారు. ఫార్మ్స్ అలాంటి వాటిలో జెండర్ లో మేల్ అనేది సెలెక్ట్ అయ్యే ఉంటుంది. సో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో అలా డిఫాల్ట్ గా మనకి ఆప్షన్ సెలెక్ట్ అయి ఉండాలి అంటే అక్కడ చెక్డ్ యూజ్ చేసాం, ఇక్కడేమో సెలెక్టెడ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, చెక్ బాక్సెస్ లో రేడియో బటన్స్ లో చెక్డ్ ఎలా అయితే యూజ్ చేసామో సెలెక్ట్ లిస్ట్ లో ఆప్షన్స్ లో సెలెక్టెడ్ అనే ఆప్షన్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, లాస్ట్ కంట్రోల్ ఏంటి అంటే ఫార్మ్స్ లో టెక్స్ట్ ఏరియా. ఓకే, ఇప్పటి వరకు మనకి టెక్స్ట్ ఒక లైన్ టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాము అనుకోండి, సింగిల్ లైన్ లో మాత్రమే టెక్స్ట్ ఎంటర్ చేయాలి. ఓకే, ఒకవేళ టెక్స్ట్ నేను మల్టిపుల్ లైన్స్ ఎంటర్ చేయాలి అని అనుకుంటే అప్పుడు నేను యూజ్ చేయాల్సినటువంటి కంట్రోల్ ఏంటి అంటే టెక్స్ట్ ఏరియా అనేటటువంటి కంట్రోల్. ఓకే, ఈ టెక్స్ట్ ఏరియా కంట్రోల్ లో మనకి 3 అట్రిబ్యూట్స్ కనిపిస్తున్నాయి. మొదటిది నేమ్, సో ఐడెంటిఫికేషన్ కోసం నేమ్ ఇస్తున్నాము. తర్వాత కాల్స్ రోస్ అనేది ఇస్తాం. కాల్స్ అంటే కాలమ్స్ ఈ విధంగా ఉంటాయి. సో లెటర్స్ అన్నమాట, ఆల్ఫాబెట్స్ అంటే లెటర్స్ ఇస్తాం కదా, ఆల్ఫా న్యూమరిక్ డేటా ఇస్తాము లెటర్స్. ఈ లెటర్ అంటే ప్రతి రోలోను మాక్సిమం లెంత్ ఎంత ఇవ్వచ్చు, ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వచ్చు అనేది చెప్పాలి అంటే కాల్స్ ఇస్తాం. ఓకే, కాల్స్ ఈక్వల్ టు 10 అన్నాను అనుకోండి. సో ప్రతి రోలోను మాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంత ఉండొచ్చు అంటే 10 వరకు ఉండొచ్చు. ఓకే, రోస్ అంటే ఏంటంటే ఎన్ని లైన్స్ వరకు మనం ఇవ్వచ్చు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ రోస్ ఈక్వల్ టు 5 అన్నాను అనుకోండి, రోస్ ఈక్వల్ టు 5. సో ఈ టెక్స్ట్ బాక్స్ లో ఎన్ని లైన్స్ నేను ఎంటర్ చేయొచ్చు అంటే 5 లైన్స్. ఓకే, 1 2 3 4 5. ఓకే, మాక్సిమం లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రతి రోకి ఎంత ఉండాలి అంటే 10 అనేది ఉండాలంటే ఈ విధంగా మనం టెక్స్ట్ ఏరియాని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఓకే, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ ని యూజ్ చేసుకొని మనం ఫార్మ్స్ ని డిజైన్ చేసుకుంటాం. ఓకే, మళ్ళీ ఒకసారి కంట్రోల్ అన్ని చూద్దాము. ఫార్మ్స్ అనేవి ఎక్స్టర్నల్ గా ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతాయి. అందులో ఫార్మ్ అనే ట్యాగ్, అలాగే ఇన్పుట్, సెలెక్ట్, టెక్స్ట్ ఏరియా అనే వాటిని యూజ్ చేస్తాము. సో ఫార్మ్ ట్యాగ్ ఈ విధంగా ఉంటుంది. యాక్షన్ అట్రిబ్యూట్, మెథడ్ అట్రిబ్యూట్ ఉంటుంది. సో యాక్షన్ లో ఏ ఫైల్ లోకి అయితే డేటాని మనం పాస్ చేయాలనుకుంటున్నామో, లేకపోతే ఏ ఫైల్ నుంచి డేటాని మనం రిసీవ్ చేయాలనుకుంటున్నామో అది యాక్షన్ లో ఇస్తాము. అలాగే మెథడ్ ఏంటి అంటే మనం డేటాని ఎంటర్ చేయాలి అంటే పోస్ట్, డేటాని రిట్రీవ్ చేసుకోవాలి అంటే గెట్ అనే మెథడ్ ని వాడతాం. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేసి డిఫరెంట్ కంట్రోల్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. బటన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేసుకోవచ్చు, పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే చెక్ బాక్సెస్, అలాగే రేడియో బటన్స్ క్రియేట్ చేసుకోవచ్చు,
అలాగే సబ్మిట్ బటన్స్, రీసెట్ బటన్స్ మనం క్రియేట్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ మల్టిపుల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉండి అందులో మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే సెలెక్ట్ అనేటటువంటి లిస్ట్ ఆప్షన్ క్రియేట్ చేసుకుంటాం. లిస్ట్ బాక్సెస్, కాంబో బాక్సెస్ అని కూడా మనం వీటిని పిలుస్తాము. సో ఇందులో ఉన్నటువంటి ఐటమ్స్ ని క్రియేట్ చేయడం కోసం ఆప్షన్ అనేటటువంటి ట్యాగ్ ని, ఇంటర్నల్ ట్యాగ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఏంటంటే టెక్స్ట్ ఏరియా. ఈ టెక్స్ట్ ఏరియాలో మనం ఒకటి కంటే ఎక్కువ రోస్ లో టెక్స్ట్ డేటాని ఎంటర్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది.